కరన్యాసాలు ఎలా ఉంటాయో, దాని జపం ఎలా చెయ్యాలో, దాని ధ్యానం ఎలా ఉంటుందో, ఆ ధ్యానమునందు ఆ అధిష్టాన దేవతని మనోనేత్రంతో ఎలా దర్శనం చెయ్యాలో అవన్నీ నేర్పి వెళ్ళిపోయాడు. కొన్నాళ్ళు అయిపోయిన తర్వాత ఈమె ఋతుస్నాత అయింది. ఋతుస్నాత సంతానమును పొందడానికి అర్హురాలు కాబట్టి ఆమె అంతఃపురంలో పైన నించునుండగా సూర్యోదయం అవుతుండగా బాలభానుడు బింబం కనపడింది. బాలభానుడి బింబం చాలా ఆకర్షణీయంగా ఉంటుంది. ఎర్రటి బింబం చాలా అందంగా ఉంటుంది. కొద్ది నిమిషాల్లో ఇక మాంసనేత్రంతో చూడలేము, దుర్నిరీక్షుడైపోతాడు. ఆ బింబం వంక ఆమె చూసి అబ్బా ఎంత బాగుందో సూర్యబింబం. సంస్కృత భారతానికి ఆంధ్ర భారతానికి కొద్దిగా తేడా ఉంది ఇక్కడ కర్ణచరణ ఘట్టాల్లో. ఎంత బాగుందో ఈ బింబం, ఈ బింబాల్లో ఉన్నటువంటి స్వామి ఎంత బాగుంటాడో అనుకుంది. అనగానే ఆయన దర్శనమిచ్చాడు. ఆయన సహజ కవచ కుండలములతో ఉన్నాడు. బంగారు ఛాయలో మెరిసిపోతున్నటువంటి సూర్యనారాయణమూర్తిని చూసింది. కన్య కదూ, కన్య అన్న మాటకు అర్థం ఏంటంటే కోరికలు పుట్టే పిల్ల. అందుకే తండ్రి అన్నల రక్షణలో ఉంచుతారు. కారణం ఏమిటంటే పాపం అమాయకత్వం తెలియదు, దాన్ని ఆసరా చేసుకుని ఎవడో దుర్వినియోగం చేయకూడదని. కాబట్టి ఆ పిల్ల ఏం చేసిందంటే చూసి అబ్బా నాకు ఇలాంటి కొడుకుంటే అనుకుంది. ఆయన గభాల్లో వచ్చేసాడు. పైగా ఏం చేసింది, దుర్వాసో మహర్షి మంత్రం ఇచ్చారుగా అని మనసులో అనుకుని ఇలాంటి కొడుకుంటే అనుకుని నాకు మహర్షి మంత్రం ఇచ్చి నువ్వు ఎవరిని పిలిస్తే వాళ్ళు వచ్చి నీ కోరిక తీరుస్తాడు అన్నాడు కదా, మంత్రం పనిచేస్తోందా చూడాలనుకుంది. చెయ్యకూడని ప్రయోగాలు అవి, అక్కర్లేని పని. అది గబుక్కుని మంత్రాన్ని చేసింది. చేసేటప్పటికి వచ్చేసాడు ఆయన. వచ్చేసి ఎదురుగుండా నిలబడి కుంతి నువ్వు నన్ను ఏ కోరికతో పిలిచావో ఆ కోరిక నీకు అనుగ్రహిస్తానన్నాడు. అడిగిపోయి ఎందుకని, ఆమె కన్య, ఆయన అనుగ్రహిస్తానంటున్నది పుత్రుణ్ణి. ఎలా చెల్లుతుంది? ఇంతకుముందు మంత్రం చేతిలో ఉంది కదా అని బాలభానుణ్ణి చూసి కన్యాచాపల్యం, కోరరాని కోరిక మనసులో కదిలింది. వచ్చేశాడు దేవత. ఇప్పుడు సంశయంలో పడిపోయి ఆయనతో అంది, కార్యమొక్కటియును లేదు కౌతుకమున నేను మంత్రంబు నుడివితి, ఇంత మాత్ర చేసి నీకు ఇచ్చటికి విచ్చేయనేలా తివిరి అరుగుము గ్రమ్మర దేవ నీవు. నేను కౌతుకమున ఏదో కుతూహలంతో మంత్రం పనిచేస్తుందా అని చేసేసానంతే, తప్ప నాకేం పని లేదు. ఉట్టినే రమ్మన్నానంతే. నిజంగా అలా రమ్మందా? ఉట్టినే చూద్దాం అసలు వస్తాడేమో అని ఉంటే ఇంకోలా ఉండేది. పిలిచినప్పుడు నాకు ఇలాంటి కొడుకుంటే అన్న భావన కలిగింది. అందుకని ఇప్పుడు ఆయన ఎదురుగుండా నిలబడ్డాడు. వచ్చి ఏమీ పని లేదు. ఇప్పుడు ధర్మ సంకటం వచ్చింది. అమ్మో కొడుకు పుడితే కన్యని ప్రమాదం కాదు, జీవితం ఏమైపోతుంది, తన జీవితం కాదు పుట్టింటి వారు ఏమైపోతారు, పెళ్ళి ఏమైపోతుంది. భయపడిపోయి ఏమీ పని లేదండి. ఇది కన్యాచాపల్యం, వెళ్ళిపో. అది ఆయన అన్నాడు, నీవు ఏ కోరికతో నన్ను పిలిచావో నువ్వు జ్ఞాపకం చేసుకో. నువ్వు ఏ కోరికతో పిలిచావో నీ మనసుకి తెలుసు, మంత్రానికి లొంగి వచ్చిన నాకు తెలుసు. ఇప్పుడు నేను ఏ కోరిక కోరావో ఆ కోరిక తీర్చకుండా వెళ్ళకూడదు, ఎందుకంటే నువ్వు మంత్రానుష్ఠానం చేసావు కాబట్టి ఇచ్చి వెళ్ళాలి. ఆ కోరిక నా ధర్మం, అది దేవతగా. కాబట్టి నేను ఇచ్చేసేయాలి. ఒకవేళ కుదరదంటావా, పరిపక్వత లేని నీకు అటువంటి మంత్రం ఇచ్చి నన్ను అవమానించినందుకు నీ గురువైన దుర్వాసుని ఇప్పుడే బూది కుప్ప చేస్తా. 2, ఇంత అపరిపక్వత కలిగినటువంటి పిల్లకి దుర్వాసుడు ఏ వరం ఇస్తాడో అని చూసుకోకుండా ఆయన సేవలో పెట్టినందుకు నీ తల్లిదండ్రులని బూడిద చేస్తా. 3, యోగ్యత లేకుండా నీ శీలాన్ని నడవడిని అనుశీలించకుండా ఇచ్చాడు కాబట్టి నువ్వు నవ్వుల పాలైపోతావు. ఎందుకంటే వీళ్ళందరూ బూది కుప్ప అయ్యాక కారణాన్ని లోకం వెతుకుతుంది, అప్పుడు నువ్వేం తెలుస్తుంది, నవ్వుల పాలవుతావు. కాబట్టి చూసుకో, నీకు నేను దివ్య దృష్టిని ఇస్తున్నాను. ఎందుకంత కోప్పడుతున్నాను అనుకుంటున్నావేమో, నేను ఇచ్చిన దివ్య దృష్టితో ఆకాశం వంక చూడన్నాడు. చూసింది ఆవిడ. మనసులో ఒక కోరికతో ఒక కన్య పిలిచి వచ్చినటువంటి దేవతని తిరిగి పో అంటున్న మాట విని దేవతలు నవ్వుతున్నారు. ఇంద్రాది దేవతలు
పిచ్చాడు వెళ్ళాడు మంత్రంతో పిలిస్తే నాకు పనేం లేదు పొమ్మంటోంది. వేడుకుంటున్నాడు ఎదురుగుండా నిలబడి, నేను నువ్వు అడిగిన వరం ఇచ్చి వెళ్ళాలి, నా ధర్మం అని చెప్పుకోవలసిన పరిస్థితి వచ్చింది సూర్యుడికి అని నవ్వుతున్నారు చూడన్నాడు. సూర్యుడిచ్చిన దివ్య దృష్టితో చూసింది, పెద్ద సంకటంలో పడిపోయింది. ఇప్పుడు కానీ గురువుగారి కోసం, తల్లిదండ్రుల కోసం, తన జీవితం కోసం సరే నేను కోరుకున్నది కటాక్షించు అందా కొడుకు పుడతాడు, అనలేదా ఉపద్రవం వస్తుంది. నిర్ణయించగలిగినంత పరిణత లేదు. ఎవరినైనా సంప్రదించగలదా? సమయం లేదు, అవకాశం లేదు. ఎదురుగుండానా దుర్నిరీక్షుడైన సూర్యనారాయణమూర్తి నిలబడి ఉన్నాడు. ఆమె ఈ మాటకి మిక్కుటమైనటువంటి సిగ్గుపడిపోయి దుర్వాసో మహర్షి ఇచ్చిన మంత్రము ఎంత శక్తివంతమో నిరూపణమైపోయింది ఆమె జీవితంలో. ఇప్పుడంది, నన్ను నిచ్చటకున్ కర్తలు జననియు జనకుండు కాక చనునే నాకున్ వనితాధర్మము విడువగా అనగా ఇట్లైన వంశహానియు కాదే. ఒక ఆడపిల్ల బిడ్డని కన్నది అన్న మాటకు అర్థం ఏమిటి అంటే, ఆమె తల్లిదండ్రులు పెద్దలు అంగీకరించి ఎవరికిచ్చి వివాహం చేశారో ఆ పురుషుని వలన సంతానం కన్ననాడు సంతోషంగా చంకనెత్తుకుని తిరుగుతుంది. ఈ పూర్వాంగం లేదు నాకు, ఇప్పుడు నువ్వు సంతానాన్ని ఇస్తానంటున్నావు, ఈ సంతానం నా ప్రతిష్టకి భంగకారణం కదా, తెలిసి తెలియని ఆడపిల్లని పిలిచాను, అంతేకాని ఇంత ధర్మ సంకటం ఉంటుందని నాకు తెలియదు. కాబట్టి నువ్వు నాకు బిడ్డనివ్వడం నాకు అనుగ్రహమా శాపమా? ఎందుకు నాకు బిడ్డ అని ఆమె అంది. మంత్రబలమెరుంగ మది కోరి తప్పు చేసితి మహాత్మా, దీని జట్టగాగా అవధరింపు కెట్టులైన నా బాల్యంబు కరుణ సైపవలయు కమలమిత్ర. తప్పు చేయకూడని పనే చేశాను. ఒక మంత్రం యొక్క శక్తిని తెలుసుకోవడానికి ఒక చిన్న ప్రయోగం చేద్దామని చేసేసాను. అలా చేయకూడదు. ఇచ్చినవాడు మహర్షి, చాపల్యంతో చేశాను, ఖచ్చితంగా తప్పే. కాబట్టి నేను క్షమార్పణ వేడుకుంటున్నాను, నన్ను క్షమించు, నిన్ను పిలిచినందుకు క్షమించి నువ్వు వెళ్ళిపో, నాకు సంతానం వద్దు, నన్ను అనుగ్రహించు అంది. అని ఆయనతో ముదముదలిర్ప బంధుజనముల్ గురువర్గము కూడి రూఢి నొప్పిదముగ ధర్మ మార్గమున పెండిలిసేయగ పిమ్మటన్ సమున్ మదరసకేళి లీలకు క్రమంబునగాక కులంబు శీలమున్ వదలి వధూజనంబులకు వచ్చున ఇమ్మెయి వెట్క సల్పగన్. లోకంలో ఆడపిల్లకి సంతానం కలగడానికి యోగ్యమైన శృంగార కేళి ఎప్పుడు అర్హత కలుగుతుంది అంటే, పెద్దలైనటువంటి వారు ఆమె ఏ పురుషుని పక్కన కూర్చోవాలో విచారణ చెయ్యాలి. ఆమె ఈయన పక్కకి చేరవచ్చు అని నిర్ణయం చెయ్యవలసిన వాళ్ళు పెద్దలు. వాళ్ళ నిర్ణయం లేకుండా చేరిపోతే ఖచ్చితంగా అది జీవితంలో ఇడుగులు చూపించి తీరుతుంది, కష్టాలిచ్చి తీరుతుంది అది. కాబట్టి నా తండ్రి, నా తల్లి, నా పెద్దలు నిర్ణయం చేసిన తరువాత నేను ఒక పురుషుని పక్కకి చేరి అతనితో అప్పుడు శృంగారకేళి జరపాలి. అది ధర్మశాస్త్రం. దాని వలన బిడ్డల్ని కనాలి తప్ప నా తల్లి, నా తండ్రి, నా బంధువులు నిర్ణయించకుండానే నేనే స్వతంత్రంగా నిన్ను పిలిచి సంతానం కన్నవంటే నిన్ను నేను పతిగా పొందినట్టు. అప్పుడు దాని యందు శృంగారకేళి అంతర్భాగం అయిపోయింది. అప్పుడు నేను ఇంకొకరికి ఎలా భార్యనవుతాను? నా కన్యాత్వం పోయిందిగా, నేను కన్యని కాను. కన్యని కాని దానిని వేరొక పురుషుణ్ణి చేపడితే ఆయన్ని మోసం చేసినట్టు. ధర్మాత్ముడైతే పసిగట్టేస్తాడు, తన తపోబలం చేత శపిస్తాడు. పైగా అసలు అది నాకు చెల్లదు, ఇక కుదరదు. కాబట్టి లోకంలో నేను వివాహత్పూర్వ శృంగారానికి పాల్పడినట్టు. ఈ దేశంలో పలికి మాలిన వాళ్ళు దాన్ని సమర్థించచ్చేమో, కానీ ఈ దేశంలో శాస్త్రాలు ఖండించి చెప్పే వివాహత్పూర్వ శృంగారము అత్యంత ప్రమాదం. ఎవరికి అంటే ఆడపిల్లకే, మగపిల్లవాడికి కాదు. ఎందుకో తెలుసా? వాడు ఒడ్డున పడిపోతాడు, వాడు వెళ్ళిపోతాడు, వాడి సొమ్మేం పోయింది. ఆడపిల్ల జీవితం అలా గట్టెక్కదు, అత్యంత ప్రమాదకరము. అందుకే తండ్రి అన్నలు యొక్క పర్యవేక్షణలో ఉంచారు. కన్యాచాపల్యము ప్రమాదము తీసుకురాకూడదు తప్ప ఆమె స్వాతంత్రాన్ని ఏదో తగ్గించేసి పాడు చేసేసి ఆమె చేతకాని దానిగా నిలబెట్టాలని కానే కాదు. ఆమెని రక్షించాలని, ఆమె ప్రయోజకురాలు కావాలని. ఒక్కసారి భర్త అధీనంలోకి వెళ్ళిపోయిన తర్వాత కన్నెత్తి చూసేవాడు ఉండడు ఆమె ఇల్లాలైపోయాక. అప్పటి వరకు ఆమెని రెక్కల కింద పెట్టుకుని చూసుకుంటారు కుటుంబంలో. అందుకే వివాహపూర్వ శృంగారం ప్రమాదం.
నువ్వు బిడ్డనిస్తానంటున్నావు. బిడ్డ జనించడం అన్నది ఎప్పుడు జరుగుతుంది? బిడ్డ నాకున్నాడు అన్న మాటకు అర్థం ఏమిటి? వివాహత్పూర్వ శృంగారం ఉందనా కాదా గుర్తు? వివాహత్పూర్వ శృంగారము శాస్త్రబద్ధము కావాలి. ఎప్పుడు శాస్త్రబద్ధము? పెద్దలు నిర్ణయించిన పురుషుడి పక్కన కూర్చుంటేనే. పెద్దలు నిర్ణయించని పురుషుడి పక్కన కూర్చోవడం ధర్మశాస్త్రోల్లంఘనమే. కాబట్టి దానికి పరిహారం ఉంటుంది, ఖచ్చితంగా ఉంటాయి ఇబ్బందులు, దానికి తగిన కష్టాలు వచ్చి తీరుతాయి, భరించవలసిందే అప్పుడు ఇంకా. కాబట్టి నేను అలా చెయ్యకూడదు కదా. కన్యాశృంగారం ఎలా కుదురుతుంది? ఎంత ధర్మం మాట్లాడుతోందో చూడండి. ఇప్పుడు ఇది చాపల్యం కలగకముందు ఉండాలి. ఆడపిల్లకి బాల్య చాపల్యం అని ఎలా అంటామో, కన్యా అన్న మాటకున్న అర్థాల్లో అదొకటి. కోరికలు ఇబ్బడి ముబ్బడిగా ఉంటాయి, అవి తెలిసి తెలియనితనం చేత, శాస్త్రం తెలియకపోవడం చేత. అందుకని రక్షించేవాళ్ళు ఉండాలి. అందుకుని రక్షకత్వం పెడతారు పక్కన. తల్లి, అక్కలు, చెల్లెళ్ళు, అన్నలు, తమ్ముళ్ళు ఆమెని కాపు కాసుకుంటుంటారు. ఆమె అమాయకత్వం చేత ఆమె బలైపోకూడదని. కాబట్టి వివాహపూర్వ శృంగారం ఎలా కుదురుతుంది? బిడ్డడు పక్కనుంటే నేను 3 లోకములలో అందగత్తెని కావచ్చు. ఇంతకు ముందు కుంతిభోజుడు ఏం చెప్పాడో అవన్నీ పోతాయి ఒక్క పని వల్ల. ఇన్ని నశించిపోతాయి, లోకం అంగీకరించరు దాన్ని. కాబట్టి నేను వద్దంటున్నాను. ఇది ఎలా చెల్లుతుంది? నువ్వు ధర్మాత్ముడివి, నీకు తెలియని ధర్మమే ఉంది, అందుకని నాకొద్దు అని ఆమె అంటే, సూర్యనారాయణమూర్తి ఒకలా ఆలోచించాడు. ఆయన అన్నారు, నా ధర్మం నాకు పోకూడదు, నీ ధర్మం నీకు పోకూడదు. నీ యొక్క కోరిక ఏమిటి? వివాహపూర్వ శృంగారము ఉండకూడదని. నా ధర్మం ఏమిటి? మంత్రం పెట్టి పిలిచావు కాబట్టి నేను నువ్వు కోరుకున్న కోరిక తీర్చకుండా వెళ్ళకూడదు. కాబట్టి నేను సంతానం ఇవ్వాలి, నువ్వు వివాహపూర్వం శృంగారం అనుభవించావన్న విషయం లోకానికి తెలియకూడదు. అంతే కదా. నువ్వు అన్న మాటలోనే నీ మనసులోని కోరిక మళ్ళీ వ్యక్తమైందన్నాడు. అందుకని నీ కన్యాత్వం పోదు, వరం ఇస్తున్నాను, నువ్వు కన్యగానే ఉంటావు. దేవతలు సంతానాన్ని ఇచ్చేటప్పుడు సంస్కృత భారతంలో నాభీస్పర్శ చేశాడంతే ఆయన. ఎందుకంటే నాభీ సంబంధం కదా బిడ్డ, అందుకని బొడ్డుని ముట్టుకున్నాడంతే. దేవతలు సంకల్పం చేత కూడా అనుగ్రహిస్తారు. కాబట్టి నేను సంతానాన్ని ఇచ్చి వెళ్ళిపోతున్నాను అని, నువ్వు గర్భిణి అవుతున్నావు, నా తేజస్సుతో కుమారుడు జన్మిస్తున్నాడని అనుగ్రహించి వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయిన కారణం చేత గర్భవతి అయింది. కానీ ఆమె లోకానికి మాత్రం గర్భవతి అని తెలియదు. ఎందుకని? ఆమె తలోదరిగానే ఉంటుంది. తలోదరి అంటే లోపలికి వెళ్ళిన కడుపుతో ఉంటుంది. గర్భం ధరిస్తే గర్భం ముందుకు వస్తుంది. లోక విరుద్ధంగా ఆమె కన్యగా కడుపు ఎలా ఉండేదో అలాగే ఉండిపోయింది. ఆమె నిండు చూలాలైనా కూడా సూర్యనారాయణమూర్తి యొక్క అనుగ్రహం చేత. ఎవ్వరికీ తెలియదు, ఒక్క వృద్ధ దాది యొక్క కుమార్తెకి మాత్రమే తెలుసు ఆమె గర్భిణి అని. ఆమెకి ప్రసవ సమయం ఆసన్నమైంది. ఈమె సహాయం చేసింది, పిల్లవాడు పుట్టాడు. ఒక మొగ్గ పువ్వుగా విచ్చుకున్న తరువాత అందులో సౌరభం ఎంత సహజంగా వచ్చేస్తుందో, కన్యనై బిడ్డణ్ణి కన్నానా ఇల్లాలినై బిడ్డణ్ణి కన్నానా అన్న దాంతో తల్లితనానికి సంబంధం లేదు. పాలు చేపునకు వచ్చి నా బిడ్డడు అని చూసుకుంది. బంగారు కాంతితో వెలిగిపోతున్నాడు బాలసూర్య బింబల్లా, సహజ కవచ కుండలాలతో. ఆనాడు తాను సూర్యుడిని ఎలా చూసిందో అలాగే ఉన్నాడు. వాడిని చూసి వదలలేకపోయింది. అబ్బా, సహజ కవచ కుండలాలతో బిడ్డడు లేడు లోకంలో, ఇటువంటి బిడ్డడికి తల్లిని. కానీ వివాహపూర్వ శృంగారం, పిల్లవాడిని చూస్తే లోకం శంకిస్తుంది. కాబట్టి వీడిని పెంచలేను, తల్లిగా ఉంచుకోలేను, వదలలేను, ఎవరికీ చెప్పలేను. 3 మార్గాలు. 1 బిడ్డణ్ణి వదిలిపెట్టలేక చచ్చిపోవడం, 2 బిడ్డణ్ణి చంపడం, 3 బిడ్డను వదిలేయడం. 3టిలో ఏం చేయాలి? 3టిలో ఏది చేసినా శాస్త్ర విరుద్ధం. 3టిలో ఏది చేసినా కొన్ని కోట్ల జన్మలకి సరిపోయినంత పాపం మూట కట్టుకోవాలి. ఎంతమంది పాడయ్యారు? ఇవి ఆలోచించవలసిన అవసరం ఇప్పుడు పురుషుడికి ఏమైనా ఉందా? అందుకని తస్మాత్ జాగ్రత్త జాగ్రత్త అని చెప్పడానికి. శాస్త్రాలు ఏదైనా మాట్లాడాయి అంటే ఏదో ఎవరినో తక్కువ చేసి మాట్లాడాలని కాదు. సహజంగా లోకంలో ఎవరికి ఈ ఒక్కొక్క ఉపాధికి ఉండే బలహీనత ఉపాధికి ఉంటుంది, ఒక ఉపాధికి ఉండే బలం ఒక ఉపాధికి ఉంటుంది తప్ప హేతువుని మరిచి మాట్లాడడం, యథార్థాన్ని విడిచిపెట్టి మాట్లాడడం అర్థరహితమైన విషయం. అమాయకుల జీవితాలతో చెలగాటమాడటం.
ఉన్న యథార్థమైన విషయాన్ని మాట్లాడడమే బాగుంటుంది తప్ప సూర్యనారాయణమూర్తి కదా అని నేను ఈ మాట మాట్లాడకపోతే మహాభారతంలో కుంతి జీవితంలోంచి ఏమి వ్యాసుడు అందిద్దాం అనుకుంటున్నాడు అన్నది అందించడంలో నేను పొరపాటు పడతాను. కాబట్టి ఆ మాట నేను అనకుండా ఉండాను. పురుషుడు కాబట్టి సూర్యుడు ఆలోచించడు. ఇప్పుడు ఆయనకి సంబంధం లేదు, ఆయన ధర్మం అయిపోయింది. ఆయనకి ఆలోచించవలసింది ఎవరు? ఈమె ఏం చేసినా పాపం ఎవరిది? ఈమెదే. కాబట్టి బిడ్డను ఉంచుకోలేకపోయింది. ఎందుకని? కన్న తల్లిదండ్రుల్ని తిడతారు, పెంచుకున్న తల్లిదండ్రుల్ని తిడతారు, మంత్రం ఇచ్చిన గురువుని తిడతారు, బిడ్డనిచ్చిన సూర్యనారాయణమూర్తిని తిడతారు, ఒళ్ళు మరిచి ప్రవర్తించావని తన్ని తిడతారు. ఆ పిల్లాన్ని చూసి 10 మంది నవ్వుతారు. సహజ కవచ కుండలాలతో పుట్టి 10 మందిలో నవ్వుల పాలయ్యే కన్నా వీడెవరో తెలియని అనామకుడైపోవాలనుకుంది. ఒక పెట్టె ఒకటి తెప్పించి దాని నిండా సుగంధ ద్రవ్యాలు మెత్తటి పాన్పు ఏర్పాటు చేసి నవ్వుతున్నటువంటి బొద్దుగా ఉన్న ఆ పిల్లవాడు కిలకిలా నవ్వుతుంటే ఆ పిల్లవాడిని మందసంలో పెట్టి పెట్టె మూసేసి ఒక పడవలో పెట్టి ఆ పడవని తీసుకుని వెళ్ళి అశ్వనది ప్రవాహం మంచి వేగంగా ఉన్న చోట విడిచిపెట్టేస్తూ ఆ పిల్లవాడిని చూసి ఎంత ఏడ్చిందో మహాతల్లి. ఆవిడంది, ఏ పుణ్యసతికి నీవింక నందనుడవై ఎక్కడబడియదో ఏ నిరుంగా, ఏ పుణ్యరాలుకో ఇప్పుడు నిను పుత్రుగా గాంచుటకు మేలి కలనుగాంచు, లలిబాంసుకేళి నల్లన నడయాడుచు అవ్యక్త మధుర వాక్యామృతంబు వీనుల కురియుచు వెడద కన్నుల పిన్న నవ్వును శుభలక్షణములు నమర తేజరిల్లు నిన్ను తెరవ ఎవ్వత యొక్కో అడర గృచ్చి ఉరమునందు చేర్చి వేట్క మిగుల వేనవేల భంగుల కొని ఆడి నగుచు ముద్దులాడ కొడక. ఓరి కొడక, నువ్వు పెరిగి పెద్దవాడివి అవుతుంటే, నువ్వు బోసి నోటితో నవ్వుతుంటే, నిన్ను ఎత్తుకుని తిప్పుతూ నీకు పాలిస్తూ నువ్వు మట్టిలో ఆడుకుంటూ బుడిబుడి నడకలు నడుస్తూ నువ్వు కింద పడిపోతూ అమ్మా నా వంక చూస్తే నేను పరిగెత్తుకొచ్చి నిన్ను ఎత్తుకుంటే మా అమ్మ నన్ను ఎత్తుకుందని నువ్వు మురిసిపోయి ధైర్యంగా కూర్చుంటే నీ తల మీద చెయ్యి వేసి నేను భుజం మీద వేసుకుని జోకొడితే నువ్వు పొంగిపోతే నిన్ను చూసుకుని నేను మురిసిపోవాలి. అవ్యక్త మధురము అంటే అది మాట కాదు, కానీ దానికి అర్థం లేదు. అయినా నువ్వు నీ భావనని అవ్యక్త మధురమైన మాటలతో వ్యక్తం చేస్తుంటే అమ్మ కొద్దిగా వాడికి తెలుస్తుంది, ఈవిడ మా అమ్మ అని తెలుస్తుంది. అమ్మ వచ్చి ఇలా నించుందనుకోండి, వాడు కాళ్ళు చేతులు గబగబ గబగబ కదిపేసి ఇంత బోసినోరు తెరిచేసి నవ్వేసి ఇలా కొట్టేసుకుని ఉంగా అంటాడు. ఏ నాన్న అని ఇలా ఎత్తుకునేటప్పటికి పొంగిపోయి అమ్మ మెడలా పట్టేసుకుంటాడు, ఇలా కొంగు పట్టేసుకుంటాడు. అమ్మ ఎంత పొంగిపోతుందో ఆ ధనులు విని తన పట్ల ఆవిష్కరించినటువంటి ప్రేమ. ఒక నాయనమ్మ ఎంత పొంగిపోతుందో, ఒక తాత, ఒక అమ్మమ్మ, ఒక తాతయ్య, ఒక మేనమామ ఎంత పొంగిపోతారో ఆ బిడ్డడు గుర్తుపట్టి అవ్యక్త మధురధ్వనులు చేస్తుంటే నాకు లేదా అదృష్టం. ఏ తల్లికో దొరుకుతావు, ఆవిడికి నందనుడవయ్యావు. అది ఆవిడ మాటలో అర్థం. నందన శబ్దం ఆనందకారకం. పిల్లవాడు ఏడవడం తల్లికి ఆనందం. లోకంలో ఎవరు ఏడిచినా ఆనందం కాదు. పుట్టిన బిడ్డవాడు ఏడవకపోతే తల్లికి శోకకారకం. అదేంటి పిల్లాడి ఏడిపే వినలేదు, ఏమైపోయాడు, ఉన్నాడా 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 అని 10 మందిని అడుగుతుంది. అదే క్యారమని ఏడిచాడు అనుకోండి, తను పడిన ఇంత కష్టం మరిచిపోతుంది, ఆ బిడ్డ పుట్టాడని. ఏడుపులో కూడా తల్లిని పెట్టగలిగిన వాడు కాబట్టి బిడ్డడికి నందనుడని పేరు కొడుక్కి. నాకు నందనుడివి కాలేదు నువ్వు, నా దురదృష్టం. మంత్రశక్తితో సూర్యనారాయణుని వలన పొందాను, కానీ నాకు శోకమునకు కారకం అయ్యావు. ఎవరికో నందనుడివి కాబోతున్నావు, ఏ రా కొడకా అందావిడ. ఏమి రా నా దురదృష్టం, నీది కాదు తప్పు నాది. ఎలా నిన్ను పొందాలో అలా పొందలేదు. ఇది ధర్మరాజు గారు భీముడు అర్జునుడి విషయంలో అన్వయం కాలేదు. ఎందుకని భర్త అనుమతితో పొందింది దేవతల వలన సంతానం కాబట్టి వాళ్ళు తన కొడుకులు అని చెప్పింది. చెప్పలేకపోయింది నా కొడుకు అని చెప్పలేకపోయింది 10 మందిలో. కనుక ఇనుడరచేత మాటుబడుటెన్నడు గల్గునే నిన్ను నెమ్మినే గనియదగాక ఇంకా కొంత ఒక కాలమునకొందైనందనూజ నీ వినుత శరీరభావమును వీనుల సన్మణి కుండలంబులున్ ఘనతర వజ్రవర్మము ప్రకాశతనందకయుండనీర్చునే. ఎక్కడో చిన్న కొడిగడుతున్న దీపం మిణుకు మిణుకుమన్నట్టుగా ఓ మాట అంది.
కొడకా లోకంలో తప్పిపోయిన బిడ్డల్ని తల్లిదండ్రులు పోల్చుకోవడంలో కష్టపడతారేమో, కానీ నిన్ను మాత్రం నేను ఏదో ఒక రోజున తప్పకుండా గుర్తుపట్టి సంతోషాన్ని పొందుతాను. ఎలా గుర్తుపడతానంటావా? నీకు సహజ కవచ కుండలాలు ఉన్నాయి. ఈ సహజ కవచ కుండలాలున్న వాడివి ఈ పృథివీ మండలం మొత్తం మీద నువ్వే. కాబట్టి నువ్వు గొప్ప పరాక్రమవంతుడవుతావు, ఎందరో వీరుల్ని తెగటారుస్తావు, నిన్ను చూసి ఎందరో స్త్రీలు మోహిస్తారు. అప్పుడు ఆయన ఎవరు అన్నప్పుడు నువ్వు ఏ పేరుతో ఉన్నా ఆయనకి సహజ కవచ కుండలాలు ఉన్నాయిట అన్ననాడు నిన్ను చూసుకుని మురిసిపోతాడు. కాబట్టి నువ్వు నా కొడుకు అని గుర్తుపట్టడానికి నాకు ఇబ్బంది లేదు. అరిచేతిని అడ్డుపెట్టి సూర్యకాంతిని ఆపగలరా? అలా నువ్వు నా కొడుకని నేను గుర్తుపట్టడానికి ఏ అభ్యంతరం లేదు. ఈ రెండిటితోనే గుర్తుపడతా ఎప్పుడైనా. పిచ్చి తల్లి ఆ గుర్తుపట్టడం కూడా ఏడవడానికే పనికొస్తుందని గుర్తుపట్టలేకపోయింది. వివాహపూర్వ శృంగారము జీవితాంతము ఏడుపునకే కారణమవుతుంది తప్ప అది సుఖమునకు సంతోషమునకు కారణము కాదు. ఈ దేశంలో చెల్లదు. భారతం చదివిన వాళ్ళైతే, సంస్కృతి తెలిసిన వాళ్ళైతే చెల్లుతాయన్న మాటలు చెప్పరు. కాబట్టి ఆమె ఎంతో బాధపడి ఆ పిల్లవాడిని మందసంలో పెట్టి పడవలో పెట్టి ఆ పడవని బాగా ప్రవాహవేగం కలిగినటువంటి అశ్వనది యందు విడిచిపెట్టేసింది. ఆ పడవ ఆ మందసంతో కలిసి చర్మణ్వతీ నదిలోకి వెళ్ళిపోయింది. ఆ చర్మణ్వతీ నదిలోంచి యమునా నదిలోకి వెళ్ళిపోయింది. యమునా నదిలోంచి గంగా నదిలోకి వెళ్ళిపోయింది. గంగా నదిలో పెద్ద వేగం లేని చోట ఒక చోట పడవ ఆగింది. అక్కడికి ధృతరాష్ట్రుని యొక్క స్నేహితుడైనటువంటి సూతుడు వచ్చి జలక్రీడలు ఆడుతున్నాడు. జలక్రీడలు ఆడుతుండగా ఎదురుగుండా ఒక పడవలో మందసం కనపడ్డాయి. ఏమిట్రా పడవ ఎదురుగుండా అలా ఉంది, అందులో మందసం ఉంది చూడండి అన్నాడు. చుట్టూ ఉన్న వాళ్ళు వెళ్ళి మందసాన్ని మూత తీసి చూశారు. అపర సూర్య భగవానుడా అన్నట్లుగా ప్రకాశిస్తున్నటువంటి పిల్లవాడు కవచకుండలాలతో ఉన్నాడు. ఏమండి మరి అన్నాళ్ళు ఆ పిల్లాడికి పాలెక్కడివి, ఎలా బతికాడంటారేమో. పరమేశ్వర నిర్ణయాలు అలా ఉంటాయి. నేను మొన్ననే ఎక్కడో చదివాను, ఒక పసి పిల్లవాడిని, అప్పుడే పుట్టినటువంటి పసి గుడ్డుని ఎవరో తీసుకెళ్ళి ముళ్ళకంపలో పడేసి 4 తాటాకులు మూత పెట్టి వెళ్ళిపోయారట. ఎన్నో గుడ్లగూబలు ఆ పిల్లవాడిని తినేయడం కోసం వచ్చి ఆ తాటాకుల్లోకి వెళ్ళి ఎలా తినాలో తెలియక ఎగురుతూనే ఉన్నాయిట అరుస్తూ. ఏదో శవం ఉందేమో అని భయపడి అటుగా పెడుతున్న వాళ్ళు ఎవరో చూడలేదు. 3 రోజులు ఏడిచాడు ఆ పిల్లాడు. 3వ రోజున విందెవరో ఒక ఆవిడ. పసిపిల్లాడున్నాడేమో అని ధైర్యం చేసి వచ్చి గుడ్లగూబల్ని తరివి తాటాకులు తీశారు. 3 రోజుల తర్వాత కూడా పిల్లాడు బతికే ఉన్నాడు. ఆ పిల్లవాడిని తీసుకెళ్ళి హాస్పిటల్లో చేర్చారు అని నేను పేపర్లో చదివాను. వాడే కారణ జన్ముడు, ఎందుకు పుట్టాడు. కాబట్టి కర్ణుడు బతికాడు అంటే దైవ సంఘటన, ఈశ్వర కృప. అంతటి తేజోమూర్తి ఎందుకు శరీరాన్ని విడిచిపెడతాడు? సూర్యానుగ్రహం కలిగిన బిడ్డడు. కాబట్టి ఆ పిల్లవాడిని చూశాడు సూతుడు. ఆయనకి సంతానం లేదు. ఇది భగవంతుడే ఇచ్చిన సంతానమని ఎత్తుకుని గబగబా ఇంటికెళ్ళి భార్య రాధని పిలిచాడు. రాధ మనకి పరమేశ్వరుడు కృప చేశాడు. లేకపోతే గంగానది ఏమిటి, గంగానదిలో స్నానం ఏమిటి, స్నానం చేస్తుంటే పడవ ఏమిటి, పడవలో మందసం ఏమిటి, మందసంలో బిడ్డ ఏమిటి, ఎవరి బిడ్డడో తెలియదు. మన కోసమే పుట్టాడు. పైగా సహజ కవచ కుండలములు ఉన్నాయి పిల్లాడికి. కాబట్టి ఇవాళ నుంచి ఈ పిల్లవాడిని మనమే పెంచుకుందాం. కర్ణములకు కుండలములతో పుట్టాడు కాబట్టి కర్ణుడు అని పేరుంచుతున్నానన్నాడు. నామకరణం చేసేటప్పుడు బ్రాహ్మణులు అడిగారు తండ్రిని, ఏ పేరు ఉంచుతావని అడిగారు. కర్ణ అన్నాడు. వాళ్ళు అన్నారు, మేము కూడా ఓ పేరు పెడుతున్నాం ఈ పిల్లాడికి. నామకరణం తండ్రి చెప్తాడు, తాతగారిది అధికారం అసలు. తాతగారు తండ్రికి చెప్తారు. వాళ్ళు అన్నారు, బ్రాహ్మణులు అన్నారు, లోకంలో ఎన్నో నామకరణాలు చేశాం, అందరూ ఆ బిడ్డల తండ్రి ఏ పేరు చెప్తే, లేకపోతే తాతగారు ఏ పేరు చెప్తే ఆ పేరు పెట్టాం. ఈ పిల్లవాడికి మేము కూడా ఓ పేరు పెడదాం అనుకుంటున్నాం. ఎందుకో తెలుసా? ఇంత కాంతి ఏ పిల్లవాళ్ళలో మేము ఎప్పుడు చూడాల. ఇదేమిటి, బంగారు రంగుతో బాలసూర్యుడు ఎలా ఉన్నాడో అలా ఉన్నాడు, కళ్ళు దిగ్గుమనేటట్టున్నాడు. ఈ కాంతి ఏమిటి ఈ పిల్లాడికి? అందుకని మేము ఒక పేరు పెడుతున్నాం. ఈ పిల్లవాడి కాంతిని దృష్టిలో పెట్టుకుని ఈ పిల్లవాడి పేరు వసుసేనుడు అన్నారు వాళ్ళు. అందుకని 2 పేర్లతో పిలవబడ్డాడు. వసుసేనుడు ఒక పేరు, కర్ణుడు ఒక పేరు. 2 పేర్లతో పిలవబడి పెద్దవాడయ్యాడు. అందుకని అతను సూర్యుడి యొక్క కొడుకు. జనమేజయ మహారాజా, మళ్ళీ వెనక్కి వెళ్ళండి. అడిగాడు కదా మధ్యలో, అసలు ఏమిటి రహస్యం ఉంది చెప్పమన్నాడు. అందుకని వైశంపాయనుడు జనమేజయుడితో చెప్తున్నాడు. అందుకని వాళ్ళిద్దరి మధ్య ఒక అనుబంధం ఉంది, సూర్యుడి కొడుకు కర్ణుడు. కాబట్టి తన కొడుకు కవచకుండలాలు పోతాయని తాను వచ్చాడు.
వచ్చి ఇంద్రుడు వస్తాడు జాగ్రత్తరా అని పరాకు చెప్పి వెళ్ళాడు. అప్పుడు కూడా నేను నీ తండ్రిని అని మాత్రం చెప్పలేదు. తల్లి ఏడిచింది కానీ ఆవిడ చెప్పలేదు. తండ్రి తెలిసుండి పరాకు చెప్పాడు కానీ తాను చెప్పలేదు. కారణం ఒక్కటే కారణం, వివాహపూర్వ శృంగారం. ఇందులో మళ్ళీ మహాభారతంలో ఒక పెద్ద చిక్కు ప్రశ్న ఒకటి ఉంది. అలా వివాహపూర్వ శృంగారంలో పుట్టినటువంటి కర్ణుడు లోకకంటకుడు అయ్యాడు. కర్ణుడిని చూసుకునే దుర్యోధనుడు యుద్ధానికి వెళ్ళాడు, లేకపోతే యుద్ధమే జరగదు కురుక్షేత్రం. కాబట్టి లోకనాశనానికి కర్ణుడు కారకుడు అయ్యాడు. ఇంకొక కన్యకి కూడా పుత్రుడు పుట్టాడు. సత్యవతీదేవికి కన్యాత్మనందే కొడుకు పుట్టాడు. ఆయన వ్యాస భగవానుడు. ఆయన లోకమంతటి చేత నమస్కరింపబడ్డాడు. ఇప్పటికీ గురు పౌర్ణమి నాడు నమస్కరింపబడుతున్నాడు. మరి ఒక కన్యాగర్భం లోకనాశనానికి కారణమైతే ఓ కన్యాగర్భం లోకోద్ధరణకి ఎలా కారణమైంది అంటే, చాపల్యము కన్యది కర్ణుడు పుట్టడంలో. వ్యాసజననమునందు సత్యవతీదేవికి చాపల్యం లేదు, కారణజన్ముడు. పరాశర మహర్షి నీ వలనే పొందాలి కొడుకునని ఇచ్చేశాడంతే. ఆమె మరులు కొనలేదు, ఆమె పరాశర మహర్షిని కోరలేదు. పరాశర మహర్షి కోరి ఇచ్చాడంతే. నీ వలన పుట్టాలి కారణజన్ముడు, అందుకు పుడుతున్నాడని చెప్పాడు. వ్యామోహము స్త్రీ వైపు నుండి లేదు కాబట్టి ప్రమాదము అంకురించలేదు. అందుకే వ్యాసుడు నా కొడుకని చెప్పుకోగలిగింది ఆవిడ. ఆయన లోకోద్ధారకుడు కాగలిగాడు. వివాహపూర్వ శృంగారము, ఆడపిల్ల తొందరపడడం, ఆడపిల్ల దాన్ని కప్పెట్టే ప్రయత్నం చేయడం ఎప్పటికీ ఆమె జీవితంలో ఇడుములే. అవి ఎప్పటికీ తీరేవి కావు. తీర్పు మహాభారతం. కాబట్టి తద్వ్యతిరేకంగా ఎవరూ చెప్పకూడదు, పిల్లల్ని పాడు చెయ్యకూడదు. నీకేం చెప్పి వెళ్ళిపోతావు, జీవితాలు పాడైపోతే నువ్వే కర్త అవుతావు. ఆ పాపం చుట్టుకోకుండా ఉండాలి అంటే ఉన్న విషయాన్ని ఉన్నట్టే చెప్పాలి. మహాభారతంలో వ్యాసుడు ఎందుకు ఇచ్చాడో ఆ విషయాన్ని ఉన్నట్టు చెప్పాలి తప్ప చెప్పడానికి మొహమాటం అయితే మార్చి ఇంకోలా మాట్లాడడం చాలా తప్పు. అలా చెప్పకూడదు ధర్మ వ్యతిరేకంగా. కాబట్టి అందుకు చెప్పాడయా సూర్యనారాయణుడు. సరే, ఆ తర్వాత ఇంద్రుడు రావాలి కదూ, అందుకని వచ్చాడు. ఆయన బ్రాహ్మణ వేషంతో వచ్చాడు. ఇది దోషం. ఏ తల్లి కడుపున ఏ తండ్రి కడుపున పుట్టాడో ఆ తల్లిదండ్రులే మా బిడ్డ అని చెప్పి పెంచి ఉంటే కర్ణుడు ఎలా ఉండేవాడు అన్నది అసలు ఊహకు అందని విషయం. అసలు మహాభారతం అందది. ఇంకా అసలు ధర్మరాజు గారు రాజే కాడిహ, కర్ణుడే రాజు. కర్ణుడు రాజ్యరికం చేస్తాడు. పైగా ఇంకొక మాట చెప్పాలంటే యుగాంతము వరకు కర్ణుడే రాజు. ఎందుచేత యుగాంతమేమి, కలియుగంలో కూడా కర్ణుడు ఉంటాడు. కారణం, కర్ణుడు చిరంజీవి. కర్ణుడి కవచకుండలాల్లోంచి అమృతం పడుతూ ఉంటుంది. అమృతం పడుతుంది కాబట్టి ధర్మరాజు, భీముడు, అర్జునుడు, నకులుడు, సహదేవుడు వెళ్ళిపోతారు కాబట్టి తప్ప కర్ణుడు వెళ్ళడు. కర్ణుడు వెళ్ళడు కాబట్టి కర్ణుడే ధర్మంతో రాజ్యానికి కూర్చుంటే అసలు ద్వాపర యుగం తర్వాత కలియుగం రాదు. కర్ణుడు చిరంజీవి కాబట్టి కర్ణుడి కవచకుండలాలు పోవాలి. ఎందుకు పోవాలో తెలుసా? ఇంద్రుడు వచ్చి తీసుకెళ్ళడం బ్రాహ్మణ వేషంలో. ఏమంటే అంత ఇంద్రుడు ఎంత కొడుకైతే మాత్రం అర్జునుడు బ్రాహ్మణ వేషంలో వచ్చి కవచకుండలాలు అడిగి తీసేసుకోవడం ఏమిటంటే చాలా తప్పు కదా అనిపిస్తుంది. కానీ మీరు ఇంకొక కోణంలో చూడండి. అమృతం స్రవిస్తూ ఉంటుంది కాబట్టి చచ్చిపోడు, కానీ ఓడిపోతాడు. ఖచ్చితంగా అర్జునుడి చేతిలో ఓడిపోతాడు. ఎందుకంటే అస్త్ర సంపద అంతా అర్జునుడిది. అస్త్ర సంపద అర్జునుడిది కాబట్టి అర్జునుడి చేతిలో కర్ణుడు ఓడిపోతాడు. చిత్రసేనుడి చేతిలోనే ఓడిపోయినవాడు అర్జునుడి చేతిలో ఓడిపోతాడు. ఓడిపోయిన నాడు కర్ణుడు ఎదురుగుండానే దుర్యోధన, దుశ్శాసనాదులను తెగటార్చేస్తారు పాండవులు. భీష్మ, ద్రోణ, అశ్వత్థామ చిరంజీవి, భీష్మ, ద్రోణాది ప్రముఖులందరూ వెళ్ళిపోతారు. వెళ్ళిపోయిన తర్వాత కర్ణుడు మిగిలిపోతాడు. తనని నమ్ముకున్న మిత్రుడు సర్వాన్ని కోల్పోయి తొడలు విరిగిపోయి చచ్చిపోయాడు. తను చిరంజీవిగా ఏడుస్తూ మిగిలిపోవడం తప్ప మరణిస్తే సుఖిస్తాడు, బతికిపోతే ఏడుస్తాడు చిరంజీవిగా ఏడవడమా, చచ్చిపోయి వీరస్వర్గానికి పోవడమా నిర్ణయించిన వాడు ఇంద్రుడు. బతికి ప్రయోజనం లేదు, తీసేస్తున్నాను కవచకుండలాలను. కారణం ఏమిటి? అధర్మ పక్షానికి వెళ్ళిపోయాడు, దుర్యోధనుడి పక్షానికి వెళ్ళిపోయాడు. రాదు రాచరికం. తప్పెక్కడుంది? మూలం కుంతీదేవి యొక్క వివాహపూర్వ శృంగారంలో ఉంది. అందుకే అమృతాన్ని స్రవించే కవచకుండలాలున్నా ఇంద్రుడు తీసేయవలసి వచ్చింది. అధర్మపక్షాన్ని చేరాడు కాబట్టి. తీసేస్తే తప్ప అతను ప్రశాంతంగా చచ్చిపోడు. అతను చచ్చిపోకుండా చిరంజీవిగా ఉంటే ఏడుస్తూనే బతకాలి. అశ్వత్థామ ఎలా ఉగ్రమూర్తిగా బతుకుతున్నాడో ఇప్పటికీ, అలాగే ఆయన ఏడుస్తూ బతకాలి. నన్ను నమ్ముకుని వెళ్ళాడు, నేను రక్షించలేదు, ప్రతిజ్ఞ చేసి ఆ అర్జునుడిని చంపుతానని చంపలేకపోయాను. ప్రతిజ్ఞాభంగం అయిపోయింది, తను చావలేడు,
అమృతం స్రవిస్తూ ఉంటుంది, అలా ఉండాలి. సావడం కోసం తన కవచకుండలాలు తానే డుళ్ళిచ్చి తీసి అవతల పారేసి చచ్చిపోవాలి. ఆ పరిస్థితి రాకుండా తీసేశాడు ఇంద్రుడు. ఇప్పుడు చెప్పండి, ఇంద్రుడు ఉపకారం చేశాడా అపకారం చేశాడా? అది మహాభారతం. ఒక్క కోణంలో చూడకూడదు, అనేక కోణాల్లో చూడాలి భారతాన్ని. కాబట్టి ఇప్పుడు ఇంద్రుడు వచ్చాడు. ఆ రావణంలో కర్ణుడి శీలం తెలుస్తుంది. ధర్మం పక్కన లేకుండా అధర్మం పక్కన చేరడంలో ఆయన యొక్క వ్యవహార శైలిలో ఎన్ని తడబాట్లు ఉంటాయో తెలుస్తుంది. వచ్చి ఎదురుగుండా నిలబడ్డాడు బ్రాహ్మణుడు. ఆయన ఏం అడగలేదు, భిక్షాందేహి అన్నాడు. అనగానే వెంటనే ఈయనే మాట్లాడాడు. గొడుగో జన్నిజమో కమండలయో నాకును ముంజియో దండమో అని బ్రహ్మచారి అంటాడు. ఈయన మాత్రం ఎన్నో ఇచ్చేస్తానంటాడు బలిచక్రవర్తి పోతన గారి భాగవతంలో. అలా ఈయనన్నాడు, అలస విలాస లాలస రసాంబితలైన నితంబ నీజనుల్వలసిన భూరి విస్ఫురిత వస్తు సమగ్రములైన గ్రామముల్వలసిన ఉల్లసన్మణి సువర్ణ విభూషణ గోధనావళుల్వలసిన కోరిమిచ్చత ధ్రువంబుగ నావుడు అతడిట్లను. కర్ణుడి దగ్గరికి వచ్చి నిలబడినంత మాత్రం చేత భిక్షాందేహి అంటే వచ్చిన బ్రాహ్మణుడితో అన్నాడు, ఏం కావాలి? అపారమైన సౌందర్యరాశులైన ఆడపిల్లలు కావాలా? గొప్ప ఐశ్వర్య సమృద్ధితో ఉన్నటువంటి గ్రామాలు కావాలా? మంచి భూషణములతో అలంకరింపబడినటువంటి గోవుల యొక్క సమూహములు కావాలా? ఏం కావాలి చెప్పు, నీకు ఇచ్చేస్తానన్నాడు. ఇంద్రుడు అన్నాడు బ్రాహ్మణ రూపంలో ఉండి, విను, ఇవి ఎవ్వియును నాకు అభీష్టము కావుదు. నీదు కుండలములు నీ వినుత కవచంబు ఇచ్చిన కొనియద నీ మోపుదేని గుణరత్ననిధి. వెంటనే ఇంద్రుడు అన్నాడు బ్రాహ్మణ రూపంలో ఉండి, ఇవన్నీ నాకు అక్కర్లేదయా, నువ్వు నిజంగా ఇస్తానంటే చెప్పు, నీ కుండలాలు కావాలి, నీ కవచం కావాలి, ఆ రెండూ తీసి నాకు ఇచ్చేసి అంటే. వెంటనే ఆయన అన్నాడు, నువ్వెవరో నేను గుర్తుపట్టాను, బ్రాహ్మణ రూపంలో వస్తావు అని నాకు తెలుసు. అంటే ఇంద్రుడే చెప్పాడు, నాకు తెలుసు. సూర్యుడు వచ్చి చెప్పాడు నీకు, నేను వస్తున్నాను బ్రాహ్మణ రూపంలో అని చెప్పాడు. అందుకని నేను బ్రాహ్మణ రూపంలోనే వచ్చాను. నీకు కావలసినదేదో అడుగు అన్నావు, నేను అడుగుతున్నాను. కాబట్టి నేను ఇమ్మన్నది నువ్వు ఇయ్యి అంటే. ఇంద్రుణ్ణి గుర్తుపట్టి కర్ణుడు అన్నాడు, ఎరిగితి నిన్ను నేను విభుదేంద్రుడ నీవు జగత్రయంబు గ్రచ్చర భవదీయ రక్షణమునంద వెలుంగుచునుండు అట్టి నిన్నురవుగ నేను వేడుకొన యుక్తుడుగాక మొరంగి నన్ను అక్కరపడి నీవు వేడుటిది కర్జమే నిర్జితద ఇచ్చ చెప్పుమా. ఏమయ్యా, నువ్వు ఇంద్రుడివి, స్వర్గలోక పరిపాలకుడివి, నేను మనుష్యుణ్ణి. నేనొచ్చి నీ దగ్గర చెయ్యి చాపి అడగాలి తప్ప, నువ్వు ఎందరో దైత్యుల్ని రాక్షస సంహారం చేసిన వాడివి, అటువంటి వాడివి నువ్వు వచ్చి నా దగ్గర చెయ్యి చాపి బ్రాహ్మణ వేషంలో అడగడం ఏమిటయా? నువ్వెవరో నాకు తెలియదు అనుకుంటున్నావా? నువ్వు ఇంద్రుడివి అన్నాడు. నాకు తెలుసులే, బ్రాహ్మణ వేషంలో వస్తానని సూర్యుడు చెప్పాడు నీకు అని ఆయన అన్నాడు. సరే, ఇంతకీ ఏం కావాలి? చెయ్యి చాపావుగా, భిక్షాందేహి అన్నావుగా, ఏం కావాలి చెప్పిస్తానన్నాడు. నీ కవచకుండలాలు ఇచ్చేయి అన్నాడు. కవచకుండలాలు ఇచ్చేసేయి అన్నప్పుడు వెంటనే కర్ణుడు, సరే నువ్వు వస్తావు, నువ్వు ఏదడిగినా నేను ఇచ్చేస్తాను, శక్తిని అడగమని సూర్యుడు చెప్పాడు, అది కూడా నీకు తెలిసి ఉండాలిగా, కాబట్టి శక్తిని అడుగుతాను, శక్తిని నాకి, కవచకుండలాలు నువ్వు పుచ్చుకో అంటే ఒకలా ఉండేది. ఆయన అలా అనలేదు. ఆయన అన్నాడు, నువ్వు బ్రాహ్మణుడివి కదా, నీకెందుకయ్యా ఇవన్నీ, నీకు నేను అబ్బో కావలసినన్ని అగ్రహారాలు ఇస్తాను, మణిమాణిక్యాలు ఇస్తాను, వస్త్రభూషణాదులు ఇస్తాను తప్ప ఇవన్నీ ఎందుకన్నాడు. నాకు అవి కుదరదాయా, నాకు కవచకుండలాలే కావాలి. సరే తీసుకొచ్చాడు, ఆసనంలో కూర్చోపెట్టాడు, అర్ఘ్యపాద్యాదులు ఇచ్చాడు, పూజ చేశాడు, పొగిడాడు, ఎన్నో సేవలు చేశాడు, ప్రీతి పొందుతాడేమో అని. ఏమైనా మనసు మార్చుకున్నావా? ఏమీ లేదు, కవచకుండలు. అంగరాజ్యం అంతా నీకు ఇచ్చేస్తాను, తీసేసుకో, నాకు రాజ్యం వద్దు. మనసు మార్చుకున్నావా అన్నాడు. ఏమీ వద్దు, నాకు కవచకుండలు. కర్ణుడు నేను అడగగానే బ్రాహ్మణుడికి ఏదైనా ఇచ్చేస్తాను, ఇంద్రుడైనా సరే భిక్షాందేహి అంటే ఇచ్చేస్తానన్న మాట నిజమైతే, అంగరాజ్యం ఇస్తాను, ఆవుల్ని ఇస్తాను, భూషణాలు ఇస్తాను, వస్త్రాలు ఇస్తాను, అగ్రహారాలు ఇస్తాను, ఎందుకు ఇచ్చేయచ్చుగా? అంటే చెప్పినంత తేలిగ్గా ఏమి ఇవ్వడైనా. అక్కడ చెప్పింది ఒకటి, ఇచ్చేటప్పుడు ఒకటి. ఏమైనా ఎక్కడైనా నేను కొంచెం ఏమార్చగలనా అని విశ్వ ప్రయత్నం చేశాడు.
కుదరదో అని తెగేసి ఇంద్రుడు చెప్పాడు, భిక్షాందేహి అని నేను వచ్చినప్పుడు ఇస్తానన్నావు ఈ అంతే. అంటే ఆ కర్ణుడు అప్పుడు అన్నాడు, అలగు నిశాత శస్త్రమున అంగములెల్ ఆయన ఇచ్చేద శక్తి నీకు, నువ్వు నాకు శక్తిని ఇచ్చేస్తాను కవచకుండలాలు, అలాగే ఇస్తాను. ఆయన ఏమనుకుంటున్నాడు కర్ణుడు, శక్తిని అడుగుతాను, ఆ శక్తిని ఇస్తాడు, ఆ శక్తిని ప్రయోగిస్తే శత్రువుని చంపి మళ్ళీ వెనక్కి వచ్చి తన దగ్గరికి వస్తుంది కదా, కాబట్టి ఎన్ని మాటలైనా ప్రయోగించవచ్చు అనుకున్నాడు. అది బేరం అసలు. శక్తిని ఇస్తాను, నువ్వు నాకు కవచకుండాలు ఇస్తావా అన్నాడు. ఇది బేరమా దానమా? బేరం. దానం ఎందుకైంది? అది ఇదం నవమా, ధారపోసేస్తే దానం. నేను అన్నాను కదా, పంచెలు చాపిస్తాను అందిస్తారా అంటే సెకండ్ హ్యాండ్ అమ్మకం, కానీ అది దానం ఎందుకైంది? శక్తిని ఇస్తావా? కవచకుండలాలు ఇస్తాను శక్తిని, అయితే ఇచ్చేస్తున్నాను కవచకుండలాన్ని. ఆయన అన్నాడు, శక్తిని ఇస్తాను ఎలాగో తెలుసా, శాశ్వతంగా కాదు, ఒక్కరి మీద ఒక్కసారే పనిచేస్తుంది అలా. ఇది ముందే ఊహించాడు సూర్యుడు, ఇచ్చాకే ఇయ్యి అన్నాడు. ఆయన మాట ఇచ్చాడని ఇచ్చేశాను అన్నాడు. ఒక్క మాట ఒక్కరి మీదే పనిచేస్తుంది, అలా ఇస్తానన్నాడు. చాలా సంతోషపడిపోయాడు. కవచకుండలాలు లేకపోతేనే ఒకసారి ఇస్తే కొట్టి తీరుతుంది, ఎవరి మీద వేసినా పడిపోతాడు. కాబట్టి అర్జునుడి మీద వేసేస్తాను, అర్జునుడు చచ్చిపోతాడు, చాలుగా, కవచకుండలాలు పోతేనే అనుకున్నాడు. ఇచ్చేయి చాలు, ఒక్క మాట చాలు అన్నాడు. ఎక్కడ అధర్మం ఉందో అక్కడ పరమేశ్వరుడు ఏమార్చగలడు. ప్రతిరోజు యుద్ధానికి వెళ్ళేవాడు. వెళ్ళేటప్పుడు రోజు చుట్టూ చేరి చెప్పేవారు, యమయ బాబు నీ చేతిలో శక్తి ఉంది కదా, అది కృష్ణుడి మీద కానీ అర్జునుడి మీద కనివి, పోనీ నీకు అర్జునుడు కనబడకపోతే కృష్ణుడి మీది, కృష్ణుడు పడిపోయినా చాలు, ఇక యుద్ధం జరగదు, వేసేయి అనేవాడు. ఇవాళ బాగా జ్ఞాపకం పెట్టుకుంటాను, వేసేస్తాననేవాడు. అట్నుంచి తిరిగి వచ్చి అబ్బా మర్చిపోయాననేవాడు. ఈయన శక్తిని అడుగుతాడని పరమేశ్వరుడికి తెలియదండి. ఇంతమందిని సృష్టించిన వాడికి వీడు ఎలా ఉంటాడో తెలీదు. ఈయన అడుగుతాడని ఈయన కోసం ముందే పుట్టించాడు ఘటోత్కచుడిని. ఆయన ఒకరోజు రాత్రి ఘటోత్కచుడు చేసిన యుద్ధానికి దుర్యోధనుడు హడిలిపోయాడు. అసలు బతికుండి రేపు యుద్ధం చేస్తేను మనం, నీ దగ్గర ఉన్న శక్తి వీడి మీద బారాయి అన్నాడు. ఆ శక్తి తీసుకెళ్లి ఘటోత్కచుడి మీద వేశారు. ఒకసారిగా పనికొస్తుంది, మర్నాడు అర్జునుడు కొట్టేశాడు. రోజు ఎదురుగుండా శత్రువు కనపడినా వేయలేదు. ఇంకా విచిత్రం ఏమిటో తెలుసా, అర్జునుడికో ప్రతిజ్ఞ ఉంది. కారణం ఉండక్కర్లేదు, నేను నీతో యుద్ధం చేస్తాను బయటికి రా అంటే వచ్చి యుద్ధం చేస్తాడు. అర్జునుడు ప్రతిజ్ఞ చేశాడు, నేను అలా చేస్తానని. కాబట్టి ఇక్కడ శక్తి పుచ్చుకుని రథం ఎక్కి అర్జునుడు ఇంటికి వెళ్ళిపోయి, అర్జున రా యుద్ధం చేద్దామని శక్తి వేస్తే అయిపోయింది, కురుక్షేత్రం మనకు అక్కర్లేదు. అదే విచిత్రం, శక్తి పుచ్చుకున్న దగ్గర నుంచి ఘటోత్కచుడి మీద వేసే వరకు అర్జునుడిని చూసినప్పుడు ఎప్పుడూ గుర్తురాలేదు. అది ధియో యోన ప్రచోదయాత్. సమస్యకి పరిష్కారం ఇక్కడే ఉంటుంది. ఇక్కడ ఉన్నది స్ఫురణకి రావాలంటే భగవంతుడు అనుగ్రహం ఉండాలి. అందుకే పూజ ఎంత చేశావు కాదు, పూజకి ఫలితం ఏమడుగుతారంటే లఘుగాయత్రిలో ప్రచోదనం అడుగుతారు బుద్ధిని. అందుకే కాత్యాయనాయ విద్మహే కన్యకుమారి ధీమహి తన్న దుర్గి ప్రచోదయాత్. ఓ దుర్గా, నా బుద్ధిని ప్రచోదనం చేయి. బుద్ధి ప్రచోదనం, బుద్ధి ప్రచోదనం, బుద్ధి ప్రచోదనం అదే అడుగుతారు. ఆ బుద్ధే సమస్యలకి విరుగుడు కూడా ఇవ్వగలదు. అక్కడ పడిపోయాడు కర్ణుడు. కాబట్టి ఇటు కవచకుండలాలు పోయాయి, అటు శక్తి పోయింది, ఆఖరికి పడిపోయాడు. కాబట్టి ఓ మహానుభావ, ఆ శక్తిని ఇమ్మన్నావు కదూ కర్ణ, నీకు ఇచ్చేస్తున్నాను. ఇచ్చద శక్తి నీకు వినుమెర్పడనాజిమదీయ శత్రులంగ్రచ్చర చంపి చంపి ఎది గ్రమ్మర చేతికి వచ్చుచుండు. నీకిచ్చుట అట్లు కాదు భువినెందును దుర్జయుడైన నీ రిపుంజెచ్చర తన్ను నొక్కరిని చేకురు నన్ను భజించు క్రమ్మరన్. నేను వేస్తే శక్తి శత్రువుని సంహరించి మళ్ళీ వెనక్కి వస్తుంది, మళ్ళీ వేయచ్చు నేను, కానీ నీకు అలా కుదరదు. ఒక్కసారి ఒక్కడి మీదే పనికొస్తుంది, అలా ఇస్తున్నాను తీసుకో అన్నాడు. అర్జునుడి మీద వేసేయచ్చు అనుకున్నాడు. సంతోషంగా చాలు ఇచ్చేసేయమన్నాడు. పూజ చేసుకున్నాడు. తీసేసుకున్నాడు. వెంటనే తన కవచకుండలాల్ని తీసి ఇచ్చేయడం కోసమని తీసి ఇచ్చేస్తూ మళ్ళీ ఆగాడు. కత్తి తీసి కొయ్యబోయి ఆగాడు. ఆగి, మరి నేను నా శరీరంలో సహజంగా వచ్చాయి కదా ఈ కవచం కుండలాలు, ఇవి నేను కోసేసి ఇచ్చేస్తే నా రూపము విరూపము కాదా, నన్ను చూసిన వాళ్ళు భయపడరా అని అడిగాడు. నిజం కదా, కోసి ఇచ్చేస్తే నెత్తురో మాంసం ఉంటే కనబడ్డ కీటకం వల్ల పట్టుకోదండి, దాని మీద ఎలా కట్టుకుంటాడు ఇంకో కవచం మాంసం బయటికి వచ్చాక. కాబట్టి ఎలా మరి విరూపాన్ని పొందుతానుగా అన్నాడు. అంటే ఇంద్రుడు అన్నాడు, బాలసూర్యుని కాంతి వంటితో నీ దేహం కప్పబడిపోతుంది. ఇప్పుడే నువ్వు కోసి ఇచ్చేగానే అక్కడ ఏమీ వెలితి ఉండదు, మళ్ళీ బాలసూర్యుని వంటి కాంతితో కూడిన చర్మంతో కప్పేస్తుంది శరీరాన్ని, కాబట్టి ఇచ్చేసేయి అన్నాడు. అనగానే
అమృతాన్ని స్రవించే లక్షణం ఉన్నవి. కవచం అయితే ఇంకోటి కట్టుకుంటాడు. అటువంటి దాన్ని చురకత్తినొక దాన్ని, బలమైన దాన్ని తీసి తన శరీరంలో గుచ్చి కోసేస్తున్నాడు. కోసేస్తుంటే ఎంత బేరమాడాడనివ్వండి, ఎంత కాదననివ్వండి, ఒక్కటి మాత్రం సత్యం, ఇవ్వను అని కూడా మొండికేసేయచ్చు. కానీ ఏ బుద్ధి ప్రచోదనమో నాకు తెలియదు, కానీ ఏ దేవతలు ఆయనకి ఆ బుద్ధి పుట్టించారో, ఎందుకు నేను దానం చేసి తీరుతానన్నాడో, ఎందుకంత పెంకితనం చేశాడో తెలియదు, కానీ నిజంగా అలా కోసి ఇవ్వడం మాత్రం అనితర సాధ్యం. లోకంలో ఎవరు చెయ్యగలిగిన పని కాదు. అంత అద్భుతమైనటువంటి పని చేసేశాడు కర్ణుడు. ఆ కత్తి తీసుకొని అలఘు నిశాత శస్త్రమున సంగములెల్లను నిర్వికారుడై ఒలవతొడంగినట్టియుడా హోయని కిన్నెర యక్ష సిద్ధ సాధ్యులు దివినండి ఆర్చుచును దుర్యరవంబు సెలంగా అద్భుతం బెలయగా పుష్పవృష్టి కురియించిరి కర్ణునిపై ప్రియంబునన్. ఆయన బాగా పొడవైన బలమైన కత్తి తీసుకుని శరీరంలోకి దింపేసి ఆ కవచాన్ని కోసేసి పైకి డుళ్ళించి తీసేస్తుంటే, నెత్తురు కారిపోతుంటే పైనుంచి సిద్ధ యక్ష సంఘములన్నీ కూడా చూసి, అబ్బా అంత తేలికేం కాదు చెప్పినంత అన్నానని, కేవలం శక్తి ఆయుధాన్ని ఒకసారి ప్రయోగించడానికి ఏదైనా కావచ్చు కాక మాటకి కట్టుబడ్డాడు. బేరమాడాడో ఏం చేశాడో పక్కన పెట్టండి, కాసేపు అది పక్కన పెట్టేస్తే ఆ కోసి ఇచ్చేయడం మాత్రం అద్భుతం. ఇటువంటి వాడిక పుట్టడని పైనుంచి పుష్పవృష్టి కరిపించి హాహాకారం చేస్తూ తెల్లబోయారట అందరూ కూడా. అలా సిద్ధ సంఘములు, యక్ష సంఘములు, కిన్నెర సంఘములు, సాధ్యులు దివి నుండి అరుస్తున్నారట. ఆర్చుచు పెద్ద పెద్ద అరుపులు అరుస్తుండగా మనసున శంకలేక, నేను అయ్యో ఇంత బాధపడుతున్నానన్న భావన లేకుండా మాటకి కట్టుబడుతున్నానన్న సంతోషంతో కోసేశాడు. కోసేసి కవచకుండలాల్ని రెండిటినీ తీసి ఇంద్రుడి యొక్క చేతిలో పెట్టేశాడు. ఆ పెట్టేయడమే ఆయన యొక్క మృత్యువుకి కారణమైంది. అది మృత్యువుకి కారణమైంది. ఒక రకంగా చెప్పాలంటే సుఖంగా ఆయన జీవితం పరిసమాప్తం అయిపోవడానికి కారణమైంది. ఎందుకని అంటే ఆయననే కుంతీదేవి వచ్చి అడిగింది ఒకప్పుడు, నేను నీ తల్లినిరా, నిన్ను కన్నదాన్ని నేనే, పాండవులలో భిక్ష పెట్టమని అడిగింది. తల్లిని అని అడగడం కాదు, నేను భిక్ష పెట్టు అని అడిగింది. ఒక ఆడది అడిగింది, వరం ఇచ్చేశాడంతే. ఒక్క అర్జునుణ్ణి తప్ప మిగిలిన పాండవుల జోలికి వెళ్ళనన్నాడు. నిజంగా ఇన్ని వరాలు ఇచ్చేసిన వాడు కురుక్షేత్ర సంగ్రామంలో ఏం నిలబడతాడు? కుంతి అడగలేదు వరాన్ని, ఒక స్త్రీ అని ఇచ్చేశాడంతే. తల్లి అని తెలిసి ఇవ్వలేదు. కాబట్టి ఏ తల్లి ఆయన్ని కందో ఆ తల్లే అతన్ని చచ్చిపోరా అని పరోక్షంగా అడగవలసి వచ్చింది. కారణం వివాహపూర్వ శృంగారం. అది కొడుకుని కొడుకుగా కాపాడుకోలేకపోయింది. అది ఎంత ప్రమాదమో, అది ఒక వ్యక్తితో పోదు, లోకానికే ఎంత ఉపద్రవానికి వెళ్ళిపోయిందో. ఇది ఇక్కడితో పోలేదు. ఆఖరణ అందరూ చచ్చిపోయాక కృష్ణుడు కూర్చున్నాడు, ధర్మరాజు కూర్చున్నాడు, ధృతరాష్ట్రుడు కూర్చున్నాడు. చచ్చిపోయిన వాళ్ళ పేర్లన్నీ చదువుతున్నారు ఒక్కొక్కటి. ఒక్కొక్క పేరు చెప్తే ధర్మరాజు లేచి నా పక్షం వాడని నువ్వులు నీళ్లు వదిలేవాడు. ఒక పేరు చెప్తే దుర్యోధనుడు లేచి, ధృతరాష్ట్రుడు లేచి నా పక్షం వాడని నువ్వులు నీళ్లు వదిలేవారు. కుంతీదేవి అక్కడే కూర్చుని వింటోంది. కర్ణుడు అన్నారు, నా పక్షం వాడు కాడన్నాడు ధృతరాష్ట్రుడు. ఎందుకని అంటే తన బంధువు కాడు, కొడుకుని ఆశ్రయించిన సూతుడు కాబట్టి నా బంధువు కాడు, నేను విడిచిపెట్టను నువ్వులు నీళ్ళు అన్నాడు. ధర్మరాజు అన్నాడు, నా బంధువు కాడు, నేను విడిచిపెట్టను. నువ్వులు నీళ్ళకి నోచుకోవాలి, తర్పణ లేదు. తట్టుకోలేకపోయింది కుంతీదేవి. అప్పుడు చెప్పింది లేచి, వాడు నా కొడుకురా, పెద్ద కొడుకు ధర్మరాజా, నీ అన్నగారు విడిచిపెట్టాడు. ఘోర్న ఏడిచాడు. అన్నయ్యని చంపించేశావు కదమ్మా, రాజ్యం ఏలవలసిన వాడు పక్కన చేతులు కట్టుకుని నిలబడుతున్నాడు. ఎంత పని చేశావమ్మా, చప్పేసే వరకు చెప్పలేదు. ఆడదాని నోట నువ్వు గింజనానినంతసేపు నిజము దాగకుండుగాక అన్నాడు. ఇంత కష్టపడింది, ఏం సాధించుకుంది? ఇంత కష్టపడింది ఏ బిడ్డల కోసం కష్టపడిందో ఆ బిడ్డల్లోనే పెద్దవాడు ధర్మాత్ముడు శపించాడు తల్లిని. ఒక్క వివాహపూర్వ శృంగారం అన్న కళంకానికి జీవితం అంతా ఏడుస్తూనే ఉంది కుంతీదేవి. అంతటి మహాతల్లి, కానీ ఆమె జీవితంలో అది ఒక మాయని మచ్చగా మిగిలిపోయింది. అందుకే తస్మాత్ జాగ్రత్త జాగ్రత్త,
ఆ జోలి వెళ్ళవద్దు, ప్రమాదకరము, దాన్ని నిర్ణయించడానికి పెద్దలు ఉన్నారు, పెద్దలు నిర్ణయం చేస్తారు తప్ప అన్నగారు పెళ్లి చేసుకోడు, చెల్లెలు పెళ్లి చేసి చేసుకుంటానంటాడు అంతే తప్ప ఆడపిల్ల స్వతంత్రించి నేను పూర్తి చెయ్యక్కర్లేదు వాక్యాన్ని మీరు అర్థం చేసుకోగలరు. కాబట్టి మహాభారతం అంత పరమ పవిత్రమైనటువంటి సందేశాన్ని ఇస్తోంది. దాని చేత మహానుభావుడైనటువంటి కర్ణుడు తుట్టతుదన సహజ కవచ కుండలములని తీసి ఇచ్చేసి యశోవిరాజితుడయ్యాడు. పుష్పవృష్టి కురిసింది పైనుంచి, ధర్మరాజు గారి బెంగ తీరిపోయింది. అమ్మయ్యా, కర్ణుడి యొక్క కవచ కుండలాలు పోయాయి. కాబట్టి ఇప్పుడు కురుక్షేత్ర సంగ్రామంలో నిలబడలేడు మా అర్జునుడి ముందు, ఇప్పుడు మాకు రాజ్యము హస్తగతమవుతుందని ధైర్యపడ్డాడు. ఎక్కడ ధర్మం ఉందో దానికి అనుకూలంగా పరమేశ్వరుడు తీర్పు చెప్పాడు. ఇన్ని విషయాలతో కూడుకున్నటువంటి గంభీరమైనటువంటి ఈ ఘట్టాన్ని ఆరణ్య పర్వం చివరలో చెప్పారు ఎర్రాప్రగడ వ్యాసుల వారి హృదయాన్ని అందుకుని. ఆరణ్య పర్వం చాలా విశేషమైన పర్వం. ఎందుచేత అంటే కోరి కోరి వింటారు ఆరణ్య పర్వాన్ని. కారణమేమి అంటే ఒక్క ఆరణ్య పర్వాన్ని విన్నట్టయితే మొట్టమొదట దాని యొక్క శక్తి ఏమిటి అంటే ధర్మము యొక్క శక్తి ప్రకాశిస్తుంది. రెండవది ఏమిటి అంటే పరమతేజోమూర్తులైనటువంటి నిత్యాగ్నిహోత్రీకులైన కొన్ని వేల మంది బ్రాహ్మణులు ఎప్పుడూ ధర్మరాజు గారి పక్కన ఉన్నారు. బ్రాహ్మణ సేవ, బ్రాహ్మణ పూజ, తీర్థయాత్ర, మార్కండేయ మహర్షి దర్శనము, రోమశ మహర్షి దర్శనము, కృష్ణ దర్శనము, ఇవన్నీ కూడా ధర్మరాజు గారికి రాబోయే కాలంలో కురుక్షేత్రంలో పెట్టని కోటలై కాపాడాయి. అంతమంది ఆశీర్వచనాన్ని పొందాడు. ఆరణ్య పర్వంలోనే మహాపతివ్రతలైనటువంటి సీతమ్మ తల్లి, దమయంతి, సావిత్రి, బ్రాహ్మణి, ఆ తరువాత ద్రౌపదీదేవి, వీళ్ళ యొక్క కథలు నడిచేయి, వాళ్ళ యొక్క గొప్పతనాలు ప్రకాశించే. ఆరణ్య పర్వము, ఆరణ్యకము అంటే ఏమిటో నేను మీతో చెప్పాను. ఉపనిషత్ గురువు శిష్యుడికి బోధించేది. ఆరణ్య పర్వమునందంతా కూడా గురువులు శిష్యులకు గొప్ప గొప్ప కథలు చెప్పి ధర్మమునందు ఊంచుకునేటట్టు చేశారు. కాబట్టి దాన్ని సంస్కృత భాగవతం వనపర్వం అని పిలిస్తే దీన్ని ఆరణ్య పర్వం అని పిలిచారు. ఎందుకని అంటే ఇందులో ఉపనిషద్ రహస్యాలున్నాయి. బ్రాహ్మణుల వలన ధర్మరాజు తెలుసుకున్నాడు, గురువుల వలన తెలుసుకున్నాడు. అంత గొప్ప పర్వమని, సమస్త ప్రయోజనములను తీర్చగలదని, ఎటువంటి ప్రమాదాన్ని తప్పించగలదని ఆరణ్య పర్వాన్ని తప్పకుండా వింటారు. ఒక దేవాలయంలో ఆరణ్య పర్వం ప్రవచనం కానీ జరిగితే మీరు నమ్మండి, ఆ దేవాలయం యొక్క తేజస్సు కొన్ని రెట్లు పెరిగిపోతుంది ఆరణ్య పర్వం చెప్తే. అంత గొప్ప పర్వం ఆరణ్య పర్వం. అటువంటి ఆరణ్య పర్వాన్ని రేపటి రోజు ఉపన్యాసంతో పూర్తి చేస్తాను. యక్ష ప్రశ్నలతో రేపటితో ఆరణ్య పర్వం పూర్తయిపోతుంది. మన అదృష్ట విశేషం ఏమి అంటే రేపటి రోజున బహుశः ఆరణ్య పర్వ ప్రవచనానికి ప్రీతి పొందాడో ఏమో అయ్యప్ప స్వామి. మనకి ఇక్కడ జరిగేటటువంటి సమస్తమైన వైదిక కార్యక్రమముల యందు బ్రహ్మస్థానంలో కూర్చునేటటువంటి సుబ్రహ్మణ్య శర్మ గారు అనుకోకుండా నా దగ్గరికి వచ్చి ఒక కోరిక వ్యక్తం చేశారు. నేను కోనసీమ నుండి అక్కడి నుంచి కూడా బాగా వేదం చదువుకున్నటువంటి ప్రకాండులైన బ్రాహ్మణులందరినీ పిలిచి వాళ్ళందరితో వేదం చదివించి స్వంతంగా దేవాలయం కూడా పెట్టక్కర్లేదు, నా డబ్బులతో నేను వాళ్ళ పూజ చేసుకుని వాళ్ళతో వేదం చదివిస్తానన్నారు. నేను తెల్లబోయా. ఇది కదురా అరణ్య పర్వం అంటే. అంటే ఈ పర్వం పూర్తయినప్పుడు రోమశ మహర్షి, మార్కండేయ మహర్షి, ఆ నిత్యాగ్నిహోత్రీకులైన బ్రాహ్మణులు వీళ్ళందరూ కూడా ఇప్పుడు రేపు రాబోతున్నటువంటి బ్రాహ్మణ మండలినంతటినీ ఆవహించి వచ్చి ఇక్కడ వేదమంత్రాలు చదవబోతున్నారు. అది ఇలా సిద్ధించిందనమాట. నా ప్రమేయం లేకుండా, నేను చెప్పకుండా బ్రహ్మస్థానం పూనుకుంది. మార్కండేయ మహర్షి ఎలా పూనుకున్నారో అలా పూనుకున్నారు ఆయన. ఎంత విచిత్రం రా అనుకున్నాను. అందుకే రేపు ఆరణ్య పర్వ ప్రవచనం పూర్తయిపోగానే ఎందరో బ్రాహ్మణోత్తములు వస్తున్నారు. వాళ్ళందరూ కూడా వేదస్వస్తి చేస్తారు. ఆ వేదస్వస్తి అయిపోయిన తర్వాత శర్మగారు వాళ్ళని ఆరాధన చేస్తారు. ఆ పవిత్ర కార్యక్రమాన్ని మనందరం పూర్తి చేసుకుని బహుశः ఏర్పాటు చెయ్యకుండానే ఇంకొకరి ద్వారా అంతమంది బ్రాహ్మణులు వచ్చి వేదస్వస్తి జరుగుతూ ఆరణ్య పర్వం పూర్తయినటువంటి భారత ప్రవచనం ఈ మధ్య కాలంలో బహుశः ఒక్క ఈ దేవాలయంలోనే జరుగుతుంది. కాబట్టి రేపటి రోజున ఆ అదృష్టాన్ని జారవిడుచుకోకుండా ఆ బ్రాహ్మణోత్తముల యందు మార్కండేయాది మహర్షుల దర్శనం చేసి అనుగ్రహాన్ని పొందడానికి మీ అందరూ కూడా తప్పకుండా రండి. రేపు ఆరణ్య పర్వాన్ని పూర్తి చేస్తాను. చక్కగా మనందరం
కృష్ణ భగవానుని యొక్క దివ్యమైనటువంటి అనుగ్రహంతో సర్వకాలముల యందు ధర్మాన్ని అనుష్ఠించి భగవంతుని యొక్క పరిపూర్ణమైన రక్షణ ఆయన యొక్క నిర్హేతుకమైన కృపా కటాక్ష వీక్షణముల చేత పొందుతామని వేరొక్కసారి ధైర్యంతో సెలవిస్తూ రేపు సాయంకాలం 6:30 ఖచ్చితంగా ప్రసంగం ప్రారంభమైపోతుంది. అందులో చాలా గంభీరమైనటువంటి భాగం నడవాలి. ఎందుకంటే ఆరణ్య పర్వం పూర్తవడం కూడా బ్రాహ్మణ రక్షణతోటే పూర్తవుతుంది. ఆరణి కోసం పెడతారు పాండవులు, వెళ్ళినప్పుడే యక్షప్రశ్నలు వస్తాయి. ఒక బ్రాహ్మణుణ్ణి కాపాడడం ఎంత గొప్పో, బ్రాహ్మణ ధర్మం ఎంత గొప్పదో చెప్పడంతోనే రేపటి ప్రసంగం పూర్తవుతుంది. ఆరణ్య పర్వం అంతా అలా ప్రారంభమై అలాగే పూర్తయింది. ధౌమ్యుడి సూక్తంతో మొదలై బ్రాహ్మణులతో పూర్తయింది, యక్షప్రశ్నలతో. కాబట్టి రేపటి ఘట్టం అత్యంత కీలకమైన ఘట్టం, ఆరణ్య పర్వ పరిసమాప్తి. ఆ పైన రేపటి కార్యక్రమం అయిపోయిన తరువాత ఏమి అన్నదాన్ని రేపు ప్రకటిస్తారు. మంగళాశాసనపరై మదాచార్య పురోగమై సర్వైశ్చ పూర్వైరాచార్యై సత్కృతాయాస్తు మంగళం. మంగళం కౌసలేంద్రాయ మహనీయ గుణాత్మనే చక్రవర్తి తనూజాయ సర్వభౌమాయ మంగళం. ఉమాకాంతాయ కాంతాయ కామితార్థప్రదాయినే శ్రీగిరీశాయ దేవాయ మలినాథాయ మంగళం. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయేత్. సదాశివసమారంభాం శంకరాచార్యమధ్యమాం అస్మదాచార్యపర్యంతాం వందే గురుపరంపరాం. వాగర్ధావివ సంపృక్తౌ వాగర్ధప్రతిపత్తయే జగదపితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. హరి ఓం. పరమేశ్వర స్వరూపైన సభకి నమస్కారం. ధర్మరాజు గారు చాలా సంతోషాన్ని పొందాడు. కర్ణుని యొక్క సహజ కవచ కుండలములు తొలగింపబడ్డాయి. ఆ సమయంలో నేను మీతో తరచుగా మనవి చేస్తూ వస్తున్నాను, ధర్మాన్ని ఎవరు అనుష్ఠిస్తూ ఉంటాడో అటువంటి వాడి అవసరాన్ని పరమేశ్వరుడు గమనిస్తూ ఉంటాడు అని. అదే ధర్మాన్ని పూనికతో పట్టుకున్నటువంటి ధర్మరాజు గారు తన సోదరులతో కలిసి మళ్ళీ కామ్యకవనం నుండి ద్వైతవనంలోకి వచ్చాడు. ఇక 12 ఏళ్ళు అరణ్యవాసం పూర్తయిపోతుంది, కొద్ది కాలమే మిగిలి ఉంది. ఆ కొద్ది కాలం మిగిలి ఉన్నటువంటి సమయంలో ఒక ఆశ్చర్యకరమైనటువంటి సంఘటన ఒకటి జరిగింది. పాండవులు 5 ద్రౌపదీదేవితో కూర్చుని ఉన్నటువంటి సమయంలో ఒక బ్రాహ్మణుడు పరుగున వచ్చాడు. వచ్చి, ధర్మరాజా, నా అరణిని ఒక చెట్టు కొమ్మకి తగల్చాను. ఎక్కడి నుంచి వచ్చిందో ఒక జింక ఒకటి పరిగెత్తుకుంటూ వచ్చి ఆ చెట్టుని ఢీకొన్నప్పుడు ఆ కొమ్మకి తగల్చినటువంటి అరణి దాని కొమ్ము మీద పడింది, ఆ కొమ్ముకి తగులుకుంది. ఆ లేడి పరిగెత్తుకుంటూ వెళ్ళిపోయింది. నాకు అరణి లేదు, కాబట్టి వెంటనే నువ్వు వెళ్ళి ఆ అరణిని నాకు తెచ్చి ఇవ్వవలసింది అని అడిగాడు. సందర్భం చాలా చిన్నది. అరణి అంటే మీరు చూశారు, మనం వెంకటేశ్వర వైభవోత్సవాలు చేస్తున్నప్పుడు ఆరణి మంధనము అని చేస్తారు. ఆ కొయ్యని పైన కొయ్య పెట్టి రాపాడిస్తే అందులోంచి అగ్నిహోత్రం పుడుతుంది. లౌకికాగ్నితో రగల్చరు. పరమేశ్వర సంబంధమైనటువంటి హవిస్సు ఇవ్వవలసినటువంటి సందర్భాలలో లౌకికాగ్నితో అగ్గిపుల్ల గీసి వెలిగించకూడదు. అందుకని దాన్ని ఆ అరణియందు మథనం చేసి అగ్నిని పుట్టిస్తారు, కొయ్యతో రాపాడించి. అది ఆ సాధనం, అది బ్రాహ్మణ్యమునకు గుర్తు. ఎందుచేత అంటే ఒక బ్రాహ్మణుని యొక్క జీవితం ప్రధానంగా దేని మీద ఆధారపడుతుంది అంటే అగ్ని మీద ఆధారపడుతుంది. ఆయన ఎక్కువగా అగ్ని ఆరాధనమే చెయ్యవలసి ఉంటుంది. అసలు యథార్థమునకు పెళ్ళవగానే ప్రధాన హోమంలోనే తండ్రి గారి అగ్నిహోత్రంలోంచి అగ్నిహోత్రం తెచ్చుకుంటారు. ఇక అక్కడి నుంచి అగ్నిహోత్రాన్ని విడిచిపెట్టకుండా అగ్ని ఆరాధనం చేస్తారు. ఈ అగ్నిని అసలు ఆరాధించడమే సనాతన ధర్మంలో ఉన్నటువంటి వ్యవస్థలో అత్యంత ప్రధానమైనటువంటి భాగం. అంత గొప్పది ఆ అగ్నిహోత్రం. ఆ అగ్నిహోత్రం లేకపోతే బ్రాహ్మణ్యం లేదు. బ్రాహ్మణునికి అత్యంత ప్రధానమైనది అగ్ని. ఆ అగ్నిని రగల్చడానికి సాధనం అరణి. ఆ అరణి పోయింది కాబట్టి ఇప్పుడు అతని నిత్యకృత్యాలు ఎలా నడుస్తాయి? భగవత్ సంబంధమైన ఆరాధనా కార్యక్రమం నడవదు. అందుకని ఆయన ధర్మరాజు గారి దగ్గరికి వచ్చాడు. ధర్మరాజు గారి దగ్గరికి ఎందుకు రావాలి?
క్షత్రియుడు రాచరికం చేస్తున్నా చేయకపోయినా అతని యొక్క ప్రధానమైన ధర్మం ఏమి అంటే బ్రాహ్మణుణ్ణి కాపాడాలి. బ్రాహ్మణుణ్ణి కాపాడడం అంటే అందులోనూ ప్రధానమైంది ఏది అంటే అతని యొక్క ఆరాధన యందు ఏది ప్రధానమైనదో దాని విషయంలో క్షత్రియుడు రక్షణ చేసి తీరాలి. అరణి పోయింది అని బాధపడుతున్నాడు ఆ బ్రాహ్మణుడు. కాబట్టి దాన్ని సాధించడం కోసం పాండవులు 5గురు బయలుదేరారు. 5గురు బయలుదేరడం ఎందుకు? ఒక అరణి తీసుకురావడానికి, ఒక లేడీని కొట్టడానికి అంటే కాలం అతిక్రమించకూడదు, ఆయన అగ్నిని రగల్చుకోవాలి. మీరు తొందరగా వెళ్ళి 5గురు కలిసి ఆ లేడీని కొట్టి తీసుకురావాలి. 5గురు వెళ్ళారు. ఎవరు? చేతిలో గాంధీవం ఉన్నవాడు, సమస్త అస్త్రములు ఉన్నటువంటి వాడు అర్జునుడు. 5గురు కలిసి వెంట తరిమినా ఆ లేడీ వాళ్ళకి దక్కలేదు. అది అటు ఇటు పరిగెడుతూ దట్టమైనటువంటి అరణ్యంలోకి వెళ్ళిపోయి ఎక్కడో అదృశ్యమైపోయి అది కనపడలేదు. కానీ దాన్ని వెతుక్కుంటూ బాగా చీకటిగా ఉన్నటువంటి దట్టమైన అరణ్యంలోకి వెళ్ళిపోయిన పాండవులకు మాత్రం విపరీతమైనటువంటి దాహం వేసింది. వాళ్ళు ఒక మర్రి చెట్టు కింద కూర్చున్నారు. కూర్చుని మాట్లాడుకుంటున్నారు. వాళ్ళు మాట్లాడుకుంటే ఏమిటి వస్తుంది? ఏమిట్రా ఈ ప్రారంధం? ఒక బ్రాహ్మణుడు అడిగితే అరణి తీసుకురాలేకపోయాం, అసలు ఏమిటి మనం ఈ అరణ్యవాసం చేయవలసిన అవసరం ఏమిటి? ఇలా కూర్చోవడం ఏమిటి? ఆ రోజున అనవసరంగా నిష్కారణంగా వెళ్ళి మాయాద్యూతం అని తెలిసి జూదం ఆడడం ఎందుకు? జూదం ఆడిన వెంటనే నేను అక్కడే ఆ దుర్యోధనుణ్ణి మట్టు పెట్టేస్తే, దుశ్శాసనుణ్ణి మట్టు పెడితే, శకురుని సంహరిస్తే గొడవ వదిలిపోను. అన్నగారి ఆజ్ఞ మేరకు ఉండిపోయామని మాట్లాడుకుంటున్నారు. మాట్లాడుకుంటూ ఉండగా ధర్మరాజు గారు అన్నాడు, మనం బాగా దప్పికతో ఉన్నాం కాబట్టి ఓ నకుల, నువ్వు ఈ చెట్టు పైకి ఎక్కి ఎక్కడైనా సరోవరం కనపడుతోందేమో చూడు అన్నాడు. ఆ నకులుడు పైకి ఎక్కి అన్నాడు, దగ్గరలో నాకు సరోవరం కనపడుతోంది కాబట్టి అక్కడికి వెళ్ళి మనం మంచినీళ్ళు తాగొచ్చు అన్నాడు. అంటే ధర్మరాజు గారు అన్నాడు, మేము ఇక్కడ ఉంటాం, నువ్వు వెళ్ళు, మంచినీళ్ళు తాగు, ఆ నీళ్లు పట్టుకుని రా. ఒక్కొక్కసారి మహాత్ములు ధర్మానుష్ఠాన తత్పరులైనటువంటి వారికి కలిగేటటువంటి ఆలోచన రక్షణ కవచమై నిలబడుతుంది. పాపాత్ముడికి కలిగేటటువంటి ఆలోచన ప్రమాదకరం అవుతుంది. ఈ సందులోంచి ఎందుకు ఇలా వెడదామంటాడు, ఆ వెళ్ళడమే ప్రమాదం చేస్తుంది, ఏపి చిక్కుకోగరుస్తుంది. అదే ఒక పుణ్యాత్ముడు, ఒక ధర్మాత్ముడైనటువంటి వాడు ఇటు వెళ్ళవలసిన వాడు ఇటు వెడితే ఆయనకి ఏదో ప్రయోజనం జరుగుతుంది. ఇటు వెళ్ళడం ఏ మహాత్ముడి దర్శనమో అవుతుంది ఆ రోజు ఉదయం. కాబట్టి ధర్మరాజు గారికి ఎందుకు వచ్చిందో ఆ ఆలోచన, నకుల నువ్వు వెళ్ళి నీళ్లు తాగి మాకు నీళ్లు పట్టరా అన్నాడు. నకులుడు గబగబా సరోవరం దగ్గరికి వెళ్ళాడు, నీళ్లు తాగబోతున్నాడు. ఆ సరోవరంలో దిగి ఇంతలో అదృశ్యవాణి అంటే శరీరం లేని వాణి ఒకటి ఆకాశంలోంచి వినపడింది. ఈ సరోవరం నాది, ఇందులో నా అనుమతి లేకుండా దిగడానికి వీలు లేదు. నువ్వు ఈ సరోవరంలో దిగి నీళ్లు తాగాలి అంటే నేను అడిగిన ప్రశ్నలకి సమాధానాలు చెప్పాలి. అవి కూడా సరైన సమాధానాలైతే నువ్వు అందులోకి ప్రవేశించి నీళ్లు తాగడానికి అనుమతిస్తాను. నా మాట కాదని నువ్వు తెంపరితనం చేస్తే ప్రమాదానికి వశుడు అవుతావు. నకులుడు లక్ష్య పెట్టలేదు. ఒకటి దాహార్తితో ఉన్నాడు, రెండు ఎక్కడో ఏదో వినపడితే ఆగడం ఏమిటి సుక్షత్రియుణ్ణి అని ఆ సరోవర ప్రవేశం చేసి నీళ్లు తాగాడు. నీళ్లు తాగి ఒడ్డుకు రాగానే మొదలు నరికినటువంటి చెట్టులా పడిపోయాడు. నకులుడు పడిపోయాడు. పడిపోవడం అంటే శరీరం విడిచిపెట్టేశాడు. నకులుడు శరీరం విడిచిపెట్టేశాడు, సహదేవుడి శరీరం విడిచిపెట్టేశాడు, భీముడు శరీరం విడిచిపెట్టేశాడు, అర్జునుడు శరీరం విడిచిపెట్టేశాడు. నలుగురు చనిపోయారు. సరోవరం ఒడ్డున పడిపోయిన తర్వాత ధర్మరాజు గారు ఆలోచించాడు, నలుగురు ఒకరి తర్వాత ఒకరు వెళ్ళారు, తిరిగి వచ్చిన వాళ్ళు లేరు, ఏ ప్రమాదం సంభవించిందోనని ఆయనే బయలుదేరి వచ్చాడు. ఒడ్డున పడిపోయి మరణించినటువంటి నలుగురు సోదరుల్ని చూశాడు, కానీ కాంతి తరగలేదు. ఏం ఆశ్చర్యం! సమస్త లోకములను గెలవగలిగినటువంటి భీమార్జునులు, నకుల సహదేవులు ఈ సరోవరం ఒడ్డున పడిపోయారా? యుద్ధం చేసినటువంటి దాఖలాలు లేవా? ఎక్కడ కనీసం కుమ్ములాడుకున్నట్టుగా కూడా పదఘట్టనలు కానీ అక్కడ మట్టి రేగిన సందర్భాలు కానీ లేవా? ఇటువంటి చోట నలుగురు తమ్ముళ్ళు పడిపోయారంటే ఏమనుకోవాలి? నేను తీరా తిరిగి వెళ్ళిన తర్వాత మా తల్లి కుంతి, నాయనా నువ్వు వచ్చావు, తమ్ముళ్ళు లేరని అడిగితే నేనేం చెప్పను, భీష్మ ద్రోణాదులు అడిగితే నేనేం చెప్పనని చాలాసేపు పరితాపాన్ని పొంది
ఎంత కష్టంలో ఉన్న దాహం అన్నది ఎవరు ఆపుకోగలరు? దాహం దాహమే. ఆయన కూడా కసిని నీళ్లు తాగుదామని సరోవరంలో దిగాడు. నీ నలుగురు తమ్ముళ్ళు నా మాట కాదని మరణించారు. ఇప్పటికైనా నువ్వైనా నా మాట విను. నీళ్లలో దిగి నువ్వు నీళ్లు త్రాగే ముందు నాకు సమాధానములు చెప్పవలసి ఉంటుంది. ఈ సరోవరానికి అంతటికీ కూడా హక్కు నాది. నేను ఒక కొంగని, దీనికి యజమానిగా ఉన్నాను అన్న ధ్వని వినపడింది. ధర్మరాజు గారు అన్నాడు, మహానుభావా, నేను ఆ మాట నమ్మను. నువ్వు కొంగవి కాదు. ఎందుకంటే నువ్వు కొంగవైతే ఒక పక్షి మా తమ్ముళ్ళని ఓడించలేదు. ఒక పక్షిని ఓడించలేక మరణించేటటువంటి స్వభావం మా తమ్ముళ్ళది కాదు. వాళ్ళు అపారమైనటువంటి పరాక్రమవంతులు. కాబట్టి నీ యథార్థ స్వరూపం ఎవరో నాకు చెప్పవలసింది అన్నాడు. నేను ఒక యక్షుణ్ణి అన్న మాట వినపడుతూ ఒక వ్యక్తి వచ్చి దర్శనమిచ్చాడు. భూమ్యాకాశములు కలిసిపోయాయా అన్నంత ఎత్తులో ఉండి బయటికి దంస్ట్రలు వచ్చినటువంటి వాడై చాలా భయంకరమైనటువంటి రూపంతో నిలబడ్డాడు. నిలబడి, ధర్మరాజా, నేను అడిగినటువంటి ప్రశ్నలకి జవాబు చెప్తే అప్పుడు నువ్వు ఈ నీటిని తాగవచ్చు. కాబట్టి నేను అడిగిన ప్రశ్నలకి జవాబు చెప్పు అన్నాడు. ఈ ప్రశ్నలకి జవాబు చెప్పు అన్న ఘట్టం యక్ష ప్రశ్నలు అంటారు. అందుకే యక్ష ప్రశ్నలు ఇస్తున్నాడండి అంటారు. ఈ ప్రశ్నల్ని ధర్మరాజు గారిని ఆరణ్య పర్వం యొక్క చిట్ట చివరిలో వచ్చింది ఈ ఘట్టం. ఎందుకు వచ్చింది అంటే ఆరణ్య పర్వం అంతా కూడా ధర్మరాజు గారితో బ్రాహ్మణులు ఉన్నారు. వాళ్ళందరూ నిత్యాగ్నిహోత్రం చేసేటటువంటి వారు, అపారమైనటువంటి శాస్త్ర పాండిత్యం కలిగినటువంటి వారు. ఇంతమంది బ్రాహ్మణులతో ఉన్నాడు ధర్మరాజు గారు. వాళ్ళు ఏం చేస్తారు ఆ బ్రాహ్మణులను? వాళ్ళు లౌకిక ప్రసంగాలు చెయ్యరు కదూ. వాళ్ళు వేదాన్ని ఎప్పుడూ ఆమ్నాయం చేస్తూ ఉంటారు. వాళ్ళు వేదం చదువుతూ ఉంటారు, వేదమంత్రముల యొక్క అర్థతాత్పర్యములను చెప్తూ ఉంటారు, దాని భాష్యం చెప్తూ ఉంటారు. ఎన్ని సంవత్సరములు విన్నాడు ఇలా? 12 ఏళ్ళు పూర్తయిపోయి వస్తున్నాయి. 12 ఏళ్ళు విన్నాడు. 12 ఏళ్ళు విన్నది నేను చాలా కష్టంలో ఉన్నాను అన్న భావనతో ఏదో వాళ్ళు చెప్తున్నారు కాలక్షేపం అవుతోందని విని వదిలిపెట్టాడా? 12 సంవత్సరములు కొన్ని వేల మంది బ్రాహ్మణులు, మార్కండేయుడు, ఇతర పెద్దలైనటువంటి బ్రాహ్మణులు చెప్పినటువంటి మాటలు విన్నటువంటి ధర్మరాజు ఈ సమస్త ప్రసంగముల సారాంశాన్ని మనసులో దాచుకోగలిగాడా? అంటే ఒక అరణ్యాన్నంతటినీ కూడా చాలా కాలం ఒక విద్యాలయంగా మార్చుకుని ఆయన నేర్చుకున్న దాన్నంతటినీ మనసులో పెట్టుకున్నాడా, పెట్టుకోలేకపోయాడా? అంతటి వేద విద్వాంసులు చెప్పినటువంటి మాటలు ఈయనకి ఉపయుక్తమయ్యాయా? ఈ చెవితో విని ఈ చెవితో విడిచిపెట్టాడా? ఇది పరీక్షించాలనుకున్నాడు. అందుకుని అడుగుతున్నాడు ఆ ప్రశ్నలు. అందుకే ఆరణ్య పర్వం చిట్ట చివర అడిగినటువంటి యక్ష ప్రశ్నలు ఇవి తెలుసుకుంటే ధర్మరాజు గారు బ్రాహ్మణుల దగ్గర తెలుసుకున్న సమస్త విషయ సారాంశము తెలుసుకున్నట్టు. అంత ప్రధానమైనవిగా ఈ యక్ష ప్రశ్నలు భావింపబడ్డాయి. యథార్థంగా చెప్పాలి అంటే ఈ యక్ష ప్రశ్నలే ఒక మనిషి జీవితాన్ని చక్కదిద్దుకోవడంలో, ఒక మనిషి జీవితాన్ని పండించుకోవడంలో ప్రధానములై ఉంటాయి. ఎందుకని నేను మళ్ళీ మీతో మనవి చేస్తున్నా, 12 సంవత్సరముల పాటు శాస్త్రమునందు, వేదమునందు విద్వాంసులైనటువంటి బ్రాహ్మణుల దగ్గర విన్నాడు ధర్మరాజు గారు. ఆ విన్నటువంటి విషయము యొక్క సారాంశాన్నే ప్రశ్నలుగా వేస్తున్నాడు ఆ యక్షుని రూపంలో ఉన్న వ్యక్తి. ఇప్పుడు ఆ ప్రశ్నలకి సరిగా జవాబు ధర్మరాజు చెప్పగలిగాడు అంటే అన్ని వేల మంది బ్రాహ్మణులు చెప్పినటువంటి విషయం ఆయన మనసులో ఉన్నది. అంటే వాళ్ళ కంఠశోషగా పోలేదది, వాళ్ళ శ్వాసని వాక్కుగా మార్చి చెప్పినందుకు విన్న శ్రోత అధికారి అయినటువంటి వాడు విన్నాడు. వాళ్ళు పడిన కష్టం ఫలించింది. లేనినాడు అన్నీ విడిచిపెట్టి ధర్మరాజా నువ్వు ఎక్కడుంటే మేము అక్కడ ఉంటామని 12 ఏళ్ళు వాళ్ళు కూడా ఆయనతో పాటు అరణ్యవాసం చెయ్యడం నిష్ప్రయోజనం. ధర్మరాజు చుట్టూ 12 సంవత్సరముల పాటు ఇన్ని వేల మంది బ్రాహ్మణులు, మార్కండేయుడు, ఇతర ఋషులు ఇంతమంది వచ్చి మాట్లాడి వెడుతున్నారంటే వచ్చిన వాళ్ళకి ఏదో స్వాగతం పలకడం, ఏదో మాట్లాడడం, ఏదో పంపించడమా? లేకపోతే నిజంగా ఆ పండితులు చెప్పినటువంటి విషయాలన్నీ మనసులో పెట్టుకున్నవాడేనా? మనసులో పెట్టుకున్నది నిజమైతే సారాన్ని పిండుతున్నాడు ఇవాళ. ఆ ప్రశ్నలు వెయ్యడం ప్రారంభం చేశాడు.
నేను ప్రశ్నలకి జవాబు చెప్తాను. జవాబు చెప్తానంటే ధర్మరాజు గారు చెప్పిన జవాబులు చెప్తాను, కానీ వాటికి వ్యాఖ్య చెయ్యని ఇవాళ. ఎందుకంటే ఇవాళ అన్నిటికన్నా ప్రధానమైంది ఏది అంటే ఆ వేద విద్వాంసుల యొక్క వేద గోష్ఠి. దానికి మార్గాన్ని సుగమం చేయడం కోసం నేను ఆ ప్రశ్నల్ని జవాబుల్ని మీ ముందు ఉంచుతాను. మొట్టమొదటి ప్రశ్న అడుగుతున్నాను, ధర్మరాజా విను అని. దినకరు నెయ్యిది నడుపును, దినకరు నెవ్వారు కొలిచి తిరుగుదురు, ఆ దేవుని అస్తమించుటేమిట అనగా తదాధారభూతమది ఎద్దియుకో. మొట్టమొదటి ప్రశ్న యక్షుడు అడిగింది ఏమిటంటే, దినకరుడు అంటే పగటిని చేయువాడు సూర్యభగవానుడు. సూర్యభగవానుడు ఉదయించాడు అంటాం, సూర్యభగవానుడు అస్తమించాడు అంటాం. శ్రౌత స్మార్త క్రియలని ఉంటాయి లోకంలో. శ్రౌత క్రియ అంటే శృతిని అనుసరించి చేసేది, స్మార్త క్రియ అంటే స్మృతిని అనుసరించి చేసేది. స్మృతి శృతిని అనుసరిస్తుంది, అంటే వేదం ఏం చెప్పిందో దాన్నే స్మృతి కూడా అనుసరిస్తుంది. ఈ శ్రౌత స్మార్త క్రియలకి ప్రధానమైనటువంటిది కాలము. ఈ కాలమునకు మళ్ళీ ఆధారం ఏది అంటే గడియారం కాదు, సూర్యోదయ సూర్యాస్తమయాల్ని ప్రధానంగా తీసుకుంటారు. ఎందుకంటే ఎప్పుడో అప్పుడు పొద్దుటి సంధ్యావందనం చేస్తానండి అంటే కుదరదు. ప్రొద్దుటి సంధ్యావందనం చేసిన తరువాత మాధ్యాహ్నిక సంధ్యావందనం నేను మధ్యాహ్నం 12 గంటలకి చెయ్యలేను అంటే మాధ్యాహ్నిక సంధ్యావందనాన్ని ప్రాతకాల సంధ్యావందనం చేసిన ఎంతసేపటికి చెయ్యొచ్చు అన్నది సూర్యోదయాన్ని బట్టి ఆధారపడి ఉంటుంది. 1 గంట 43 నిమిషాల శాస్త్రం మాధ్యాహ్నిక సంధ్య చెయ్యొచ్చు అని. కాబట్టి అది సూర్యోదయ సూర్యాస్తమయాలు, ఈ రెండిటి మధ్యలో ఇంకొక సంధ్య ఉంటుంది, అది మధ్యాహ్న కాలమునందు ఆయన నిలబడేది. సంధ్య అంటే రెండిటి మధ్య కాలం. చీకటి పోయి వెలుతురు వస్తుంటే సంధ్య. ఆయన అప్పటి వరకు బాగా ప్రకాశించి ఇంకా తన కాంతిని ఉపసంహారం మొదలు పెడితే మాధ్యాహ్నిక సంధ్య, పశ్చిమ దిక్కుకు దిగిపోతాడు. ఆయన పూర్తిగా అంతర్ధానం అయిపోవడం ప్రారంభం చేసేస్తే ప్రదోషము. దోషము అంటే సంస్కృతంలో చీకటి అని ఒక అర్థం. ప్రదోషము అంటే చీకటికి ముందున్న కాలం. కాబట్టి అసుర సంధ్య వేళ అంటారు భాగవతంలో. పోతన గారు అంటారు, ఇది ఈ కాలంబు ఉగ్రమగు అంటారు. ఉగ్రమైనటువంటి కాలం. ఇతరమైనటువంటి ప్రాణులు విషము కలిగినటువంటివి, చాలా క్రూరమైనటువంటి ఆలోచన కలిగిన ప్రాణులు సూర్యాస్తమయం తర్వాత లేస్తాయి. సాత్విక బుద్ధి కలిగిన వాళ్ళందరూ సూర్యాస్తమయం తర్వాత ఇక తిరగరు, ఉండిపోతారు. కాబట్టి అందుకే మనుష్య ప్రాణి తిరగకూడదు అని. కాబట్టి సూర్యోదయ సూర్యాస్తమయాల్ని బట్టే అసలు శ్రౌత స్మార్త క్రియలు ఆధారపడ్డాయి. వీటిని బట్టే ధర్మం అనేటటువంటిది నిలబడుతుంది. సంధ్యావందనం వేళకి చేయడమే ధర్మానికి ఆధారం. సంధ్యావందనం దేని బట్టి ఉంటుంది? సూర్యోదయ సూర్యాస్తమయాల్ని బట్టి ఉంటుంది. కాబట్టి అసలు ఈ సూర్యోదయ సూర్యాస్తమయాలు అవుతున్నాయంటే సూర్యుడు కదులుతున్నాడు. సూర్యుడు కదిలేది తన వలన తాను కదులుతున్నాడా? సూర్యుణ్ణి కూడా శాసించేవాడు ఒకడు ఉన్నాడా? ఎవరి వలన సూర్యుడు కదులుతాడు అంటే సూర్యుని యొక్క కదలికలను ఆధారం చేసుకుని చేసేటటువంటి నిత్య నైమిత్తిక కర్మల యొక్క ప్రధానమైనటువంటి సారాంశం ఏదై ఉండాలి అంటే, నువ్వు చేసినటువంటి భక్తితో కూడిన ఈ కర్మల వలన సంతృప్తి పొందినటువంటి వేరొకడెవరో సంతోషించి ఈ భక్తితో చేసినటువంటి కర్మల వలన వచ్చినటువంటి పుణ్యాన్ని అధికారంగా ఇచ్చి జ్ఞానముగా మార్చాలి. ఆ జ్ఞానం ఎప్పుడు ఆవిర్భవిస్తుందో అప్పుడు ఆయన జీవన్ముక్తుడు. ఆయన కైవల్యాన్ని పొందినట్టు. కైవల్యము అన్నమాట అద్వైత సంప్రదాయం. అప్పుడు కైవల్యాన్ని పొందుతాడు. కాబట్టి ఎవరు నడుపుతారు సూర్యుణ్ణి? ఒకవేళ సూర్యుడు నడుస్తుంటే వెడుతుంటే ఆయన వెనక ఎవరు వెడతారు? అంతటి మహానుభావుడు కదా, ఆయన వెనక ఎవరు వెళ్ళరా? ఆయన వెనక వెళ్ళకపోతే దోషం. ఎందుకనో తెలుసా? జ్ఞానము కలిగినటువంటి వాడు ఒక్కడే వెళ్ళిపోతున్నాడు అనుకోండి, అది అపశకునం దేశానికి. ఆయన ఒక్కడు వెళ్ళకూడదు. ఆయన వెడుతుంటే ఆయన నడిచి వెళ్ళిపోతున్నారు అనుకోండి, చుట్టూ నలుగురు ఉండాలి. ఎందుకు ఉండాలి అంటే, ఇంతటి మహానుభావుడు నడిచి వెడుతున్నాడు ఒక్కడు. కాబట్టి ఇప్పుడు ఆయన్ని మనం ఏదైనా ప్రశ్న చేస్తే మంచి మాటలు చెప్తాడు, మంచి మాటలు చెప్తూ నడుస్తాడు. అందుకని శిష్యులు పరిగెడతారు వెనకాతల, పరిగెత్తి గురువుగారి దగ్గర మంచి మాటలు వింటూ పెడతారు.
అందుకే ఒంటి బ్రాహ్మణ శకునం అపశకునం అంటారు. ఒంటి బ్రాహ్మణ శకునం అపశకునం అంటే ఒక్కడు రావడం ఆయన తప్పు కాదు, ఆయన ఒక్కడు వస్తున్నప్పుడు వెంట రాకపోవడం సమాజం తప్పు. ఆయనని అనుగమించాలి. అనుగమించి అయ్యా మాకు ఈ విషయం చెప్పండి, ఆ విషయం చెప్పండి అని అడిగేవాడు ఉండాలి. అడిగేవాడు లేడంటే లోకంలో వేదము యొక్క ప్రామాణ్యత తెలుసుకోవాలనేటటువంటి జిజ్ఞాస కలిగినటువంటి భక్తుల సమూహము తగ్గిపోతోంది. అది ఆర్షధర్మం మనకు ప్రమాద హేతువు కాదు. ఇక భక్తి ఎందు అనురక్తి ఎలా కలుగుతుంది? కాబట్టి ఒంటి బ్రాహ్మణుడు దుశ్శకునము అంటే బ్రాహ్మణుడు దుశ్శకునము అని కాదు దాని అర్థం. ఆయన వెంట ఎవరూ ఉండకపోవడం సమాజం పాడవుతోందని గుర్తు. మరి సూర్యనారాయణమూర్తి గురువులకు గురువు, హనుమంతటి వారు ఆయన దగ్గర విద్య నేర్చుకున్నారు. అటువంటి వాడు వెడుతుంటే ఆయన వెనక ఎవరైనా వెడుతూ ఉంటారా? ఒక్కడే వెడతాడా? ఒక్కడే వెడితే అంతకన్నా ఘోరమైన విషయం ఇంకోటి లేదు. కాబట్టి ఎవరు వెడతారు? ఆ దేవుని అస్తమించుటేమిట? ఆయన ఏ కారణానికి అస్తమిస్తాడు? అసలు నాకు దీనికంతటికీ ఆధారభూతమైనటువంటి విషయం ఏమి చెప్పు అన్నాడు. ఇవన్నీ ఎక్కడ వింటే తెలుస్తాయి? వేదం చదువుకున్నటువంటి మహానుభావులైనటువంటి విద్వాంసులు చెప్తూ ఉంటే వినాలి. 12 ఏళ్ళు విన్నాడు. ఆయనకి చెప్పడం కోసమే వాళ్ళు అరణ్యంలో ఉన్నారు. చెప్పినవి విని మనసులో పెట్టుకున్నాడా? రాజ్యం మీద కాంక్షతో ఆలోచిస్తూ వదిలిపెట్టాడా? ఏది ఆలోచిస్తే అదే మనసులో ఉంటుంది. రాజ్యాన్ని ఆలోచిస్తూ బ్రాహ్మణ వాక్కులు విడిచిపెట్టుకున్నాడా? బ్రాహ్మణ వాక్కులు పట్టుకుని రాజ్యం గురించి ఆలోచించకుండా ప్రశాంతంగా గడపగలిగాడా? రాజ్యం గురించి ఆలోచిస్తే వ్యూహాన్ని రచించి ఈ జన్మకి ఐశ్వర్యాన్ని పొందొచ్చు. బ్రాహ్మణ వాక్కు వంట పడితే జీవుడే తరించిపోతాడు, ఇక జన్మే అక్కర్లేదు. కాబట్టి విన్నాడా? అది పరీక్ష. కాబట్టి సమస్త బ్రాహ్మణోపదేశ సారాంశమే యక్ష ప్రశ్న. ధర్మరాజు గారు అన్నాడు, అనిన ధర్మజుడిట్లను అబ్జహితుని నడుపు బ్రహ్మంబు సురకోటి నడుచు కొలిచి ధర్మమున అస్తమితుడగు తపనుడు మహాత్మునకు సత్యమాధారమండ్రు బుధులు. సూర్యభగవానుడు ఆయనని నడిపించేవాడు ఎవరు అంటే బ్రహ్మము. బ్రహ్మ కాదు, బ్రహ్మ అంటే చతుర్ముఖ బ్రహ్మగారు అని. బ్రహ్మము అన్న మాటకు అర్థం ఏమిటంటే 3 మూర్తులకును 3 లోకములకు 3 కాలములకు మూలమగుచు అంటారు పోతన గారు. సృష్టికర్త, స్థితికర్త, ప్రళయకర్త అని 3గా విడి కార్యాన్ని చేసేటటువంటి ఒక్కటి, 3టిని చేసేటటువంటిదిగా కాకుండా ఏ క్రియా చెయ్యకుండా కూర్చునుంటే దాన్ని బ్రహ్మం అంటారు. అంటే అదే సృష్టి చేసేటప్పుడు బ్రహ్మగారు అవుతుంది, అదే స్థితికారకుడైనప్పుడు విష్ణు అవుతుంది, అదే లయకారకుడైనప్పుడు హరుడవుతుంది. తప్ప భేదం ఉండదు, అభేదముతో ప్రకాశిస్తూ ఉంటుంది. అటువంటిది ఉన్నదే అది బ్రహ్మము. ఆయనే బ్రహ్మగా, విష్ణువుగా, హరుడిగా 3గా ఉంటాడు. అలా ఉన్నవాడెవరో ఆయన బ్రహ్మమైతే అదిగో ఆ బ్రహ్మము నడిపిస్తోంది. ఆ బ్రహ్మమునకు యథార్థమునకు రూపం ఉండదు. అందుకే అది భా అంటే కాంతి పుంజం అంతే. ఇది నీవారస్సూకవత్తన్వీ పీతాభా స్వత్యనూపమా అని అణువంత రూపంతో భా కాంతి రూపంలో ఉంటాడే. అటువంటి బ్రహ్మమున్నదే అది నడిపిస్తోంది ఆ సూర్యుడిని. అందుకే ఆఖరికి మిగిలిపోయేది ఆ వెలుగుల ముద్దే అంటారు పోతన గారు భాగవతంలో. లోకంబులు లోకేశులు లోకస్తులు తెగిన తుది అలోకంబగు పెంజీకటి కావల యవ్వండేకాకృతి వెలుగు అతని నేసేవింతున్నంటారు. ఈ లోకములను పరిపాలించేటటువంటి వాళ్ళు, ఈ లోకంలో ఉన్నామన్న వాళ్ళు, ఈ 3 రకాలైనటువంటి వాళ్ళు ప్రళయమునందు లేకుండా పోతే, ఈ లోకములన్నీ కటిక చీకటైపోతే, నతత్ర సూర్యోభాతిన చంద్రతారకం నేమా విద్యుతో భాతి కుతోయమగ్ని, ఇక వెలుతురన్నది లేని కటిక చీకటి ఆవరిస్తే, ఆ చీకట్లకి ఆవల ఎవడు సూర్యబింబం యొక్క, చంద్రబింబం యొక్క, నక్షత్రముల యొక్క ప్రకాశము అవసరము లేకుండా తనంత తాను ప్రకాశిస్తున్నాడో వాడొక్కడే బ్రహ్మం. అది పరమేశ్వరుడు. ఆ బ్రహ్మము నడిపిస్తోంది సూర్య భగవానుడిని. ఆ సూర్యుడి వెనక నడిచేవాళ్ళు ఎవరు? దేవతలు నడుస్తూ ఉంటారు. దేవతలంటే ఎవరు? కాంతి స్వరూపులు. వాళ్ళు అనుగ్రహాన్ని కటాక్షిస్తూ ఉంటారు. వాళ్ళు ఎప్పుడూ వరాలిస్తూ ఉంటారు. వాళ్ళు ఎలా వరాలిస్తారు?
సూర్య భగవానుడి యొక్క గమనాన్ని దృష్టిలో పెట్టుకుని చేసేటటువంటి క్రియాకలాపము చేత ప్రీతి పొంది వాళ్ళు ఇస్తూ ఉంటారు. అందుకొచ్చింది పంచాంగం. సూర్యోదయ సూర్యాస్తమయాల్ని ఆధారం చేసుకుని తిథి నిర్ణయం చేస్తూ ఆ తిథిని బట్టి చెయ్యవలసినటువంటి కార్యక్రమాన్ని చేసుకుంటూ పెడతారు. నిత్యకర్మ నైమిత్తిక కర్మ అన్నది విడదీసుకొని. కాబట్టి ఆయన వెనక వెళ్ళేటటువంటి వారు దేవతలు. ఆయన అస్తమించడానికి కారణం కేవలముగా సత్యమే దానికి కారణము. సత్యము అంటే మళ్ళీ మీరు కొంచెం దాన్ని జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి. సత్యము అంటే సత్ తీయం, సత్యం. సత్యము అంటే మారకుండా ఉండిపోయేదేదో అది సత్యం. మారని దాన్ని పట్టుకోవడానికి అస్తమానం మారిపోయేదాన్ని పట్టుకోవాలి. అది విచిత్రం. ఎప్పుడూ మారకుండా ఎప్పుడూ ఒక్కలా ఉండేటటువంటిది ఏదుందో దాన్ని తెలుసుకోవడమే, దాన్ని అనుభవంలోకి తెచ్చుకోవడమే మనుష్య జన్మ యొక్క సార్థక్యం. అదే అయితే దాన్ని పట్టుకోవాలి అంటే దేన్ని పట్టుకోవాలంటే ఎప్పుడూ మారిపోయేదేదో అది పట్టుకోవాలి. ఎప్పుడూ మారిపోయేదేది ధర్మం. ధర్మం అన్ని వేళలా ఒక్కలా ఉండదు, క్షణక్షణం మారుతుంది ధర్మం. ఇందాక నాకు సంధ్యావందనం చేసుకోవడం ధర్మం, ఇప్పుడు ప్రవచనం చేయడం ధర్మం. కాసేపాగా విద్వాంసులు వేదం చదువుతూ ఉంటే జాగ్రత్తగా వారికి నమస్కారం చేస్తూ వినడం ధర్మం. ఇప్పుడు చెప్పడం ధర్మం. ఎప్పటికప్పుడు ధర్మం మారుతూ ఉంటుంది తప్ప అన్ని వేళలా ధర్మం ఒక్కలా ఉండదు. ఏకాదశి నాడు ఉపవాసం ధర్మం, ద్వాదశి నాడు పారణ ధర్మం. బ్రహ్మచారిగా గురువుగారి దగ్గర చదువుకోవడం ధర్మం, గృహస్థుగా దానం పట్టి దాచుకోవడం ధర్మం, వానప్రస్థుగా అన్నీ విడిచిపెట్టి అరణ్యానికి వెళ్ళిపోవడం ధర్మం, సన్యాసిగా అన్నీ విడిచిపెట్టేసి శరీరాన్ని సాక్షిగా చూసుకుంటూ కేవలముగా ఆత్మయందు రమిస్తూ ఉండడం ధర్మం. వర్ణము, ఆశ్రమము, దేశము, కాలము నాలుగిటిని బట్టి ధర్మం మారుతుంది. అందుకొచ్చింది దేశకాల సంకీర్తన. కాబట్టి ఈ మారకుండా ఉండేటటువంటిది సత్యం. ఆయన సత్యనారాయణ అన్న మాటకు అర్థం. ఆయన ఎప్పుడూ మారడు, పరమేశ్వరుడు ఎప్పుడు అలాగే ఉంటాడు. మిగిలినవన్నీ వికారములు చెందుతాయి, 6 మార్పులకు లోనవుతూ ఉంటాయి. ఆ 6 మార్పులే పుట్టినది, ఉన్నది, పెరిగినది, తరిగినది, మార్పు చెందినది, నశించినది. ఒక చెట్టు ఉందనుకోండి, ఎప్పటి నుంచో ఉండదు ఆ చెట్టు, ఏదో 200 సంవత్సరాల ముందు పుట్టింది. అది పుట్టింది, ఉన్నది, దాన్ని ఏమాక తినేయలేదు. ఉన్నది పెరిగినది, పెరిగినది తరిగినది, కొంచెం అంత కిందంతా పుచ్చిపోయింది. తరిగినది మార్పు చెందినది, శుభ్రంగా ఎక్కడికక్కడ పెళ్ళలు ఊడిపోయి పుచ్చు పట్టేసి పురుగులు పట్టేసి తన కొమ్మ తాను మొయ్యలేక విరిగి పడిపోయింది. చిట్ట చివర నశించిపోయినది. ఆ చెట్టు లేదు ఇప్పుడు, ఆ చెట్టు వెళ్ళిపోయింది. ఇక్కడ చెట్టు ఉండేది కదండి అని అడిగితే ఆ చెట్టు లేదు, పడిపోయింది అంటారు. ఈ 6 ఏ ధర్మములు దేన్ని ఆశ్రయిస్తాయంటే కాలాన్ని ఆశ్రయిస్తాయి. కాలమునందే వస్తుంది జగత్ అంటారు. ఈ 6 మార్పులతో ఉన్న సమస్త ప్రపంచము కాలమునందు వస్తుంది. అందుకే జనన తేదీ ఉంటుంది, జనన తేదీ ఉంది, మరణ తేదీ కూడా ఉంటుంది, దానికి వెళ్ళిపోయే తేదీ ఉంటుంది. ఈ పుట్టినదాదిగా వెళ్ళిపోయే వరకు మధ్యలో ఉన్నటువంటి 4 వికారములతో కలిపి 6 వికారములతో ఉంటుంది. ఈ 6 వికారములతో మారిపోయేటటువంటి దాన్ని ఋతుమంతం అంటారు. శరీరం, ఈ శరీరములో శాస్త్రాన్ని ఆధారం చేసుకుని కర్మ చేస్తాడు. ఆ కర్మకి సూర్యుడు ఆధారం. ఆ సూర్యుని ఆధారంగా చేసుకుని సూర్యుని యొక్క గమనాన్ని దృష్టిలో పెట్టుకుని కర్మ చేసి ఆ కర్మ వలన మారిపోతున్నటువంటి శరీరాన్ని చిట్ట చివర విడిచిపెట్టే లోపలే మారని పరబ్రహ్మాన్ని అనుభవంలోకి తెచ్చుకుంటాడు. ఆత్మని అనుభవంలోకి తెచ్చుకుని ఇది పడిపోతుందిరా, పడని ఆత్మ నేను అని అనుభవంలోకి తెచ్చుకుంటాడు. ఆయన జీవన్ముక్తుడు, శరీరంతో ఉండి మోక్షాన్ని పొందాడు ఆయన. ఇక దేని కొరకు ఎదురు చూస్తుంటాడు? కేవలం ఆ శరీరం పడిపోవడాన్ని ఎదురు చూస్తాడు. తనే పడగొట్టేయచ్చుగా, అలా పడగొట్టకూడదు. ఈశ్వరుడు దానికి ఎంత ఆయుర్దాయం ఇచ్చాడో అది అయిపోయే పర్యంతము ఎదురు చూస్తుంటాడు. భగవాన్ రమణుల మాటల్లో చెప్పాలి అంటే, ఒక విస్తరాకు యొక్క చిట్ట చివరి ప్రయోజనం పెంటకుప్ప మీద పారేయడం. కానీ అలాగనే విస్తరాకు తీసుకొచ్చి పెంటకుప్ప మీద పడేస్తావా? విస్తరాకు తేవాలి, కడగాలి, నీళ్లు చల్లాలి, అందులో వడ్డించాలి, పరిశేచనం చెయ్యాలి, వ్యాహృతులు బుచ్చుకోవాలి, మౌనంగా భగవన్నామని చెప్పుకుంటూ భోజనం చెయ్యాలి. తదనంతరం ఆ విస్తరాకు తీసుకెళ్లి పెంటకుప్ప మీద వెయ్యాలి. ఈ శరీరము కూడా అంతే. చిట్ట చివరికి పడిపోతున్నదన్నది సత్యమైన
ఇందులోనే ఉండి 6 వికారములతో కూడుకున్నటువంటి శరీరమునందున్నటువంటి జీవుడు శాస్త్రాన్ని ప్రమాణంగా స్వీకరించి ఆ శాస్త్రాంతర్గతమైనటువంటి విషయాన్ని తాను గురువు వలన విని దాన్ని అనుష్ఠాన పర్యంతంలోకి తెచ్చుకుని మారుతున్నటువంటి ధర్మాన్ని పట్టుకుని ధర్మమునందు నిష్ఠుడై ఆ నిష్ణాతుడైనటువంటి ధర్మము వలన చేసినటువంటి కర్మచేత అత్యంత తృప్తి చెందినటువంటి భగవంతుని యొక్క నిర్హేతుక కృపాకటాక్ష వీక్షణము చేత జ్ఞానమును పొందాలి. ఆ జ్ఞానము వలన తాను ఆత్మ అని తెలుసుకుని అనుభవంలోకి వచ్చిన తరువాత జీవన్ముక్తుడుగా నిలబడాలి. అది ప్రస్థానం. కాబట్టి వికారములు పొందేటటువంటిదంతా జగత్ జాయతే గచ్చతే ఇది జగత్తు వచ్చి వెళ్ళిపోతుంది. ఎప్పుడూ ఉండేది సత్యం పరమేశ్వరుడు. అందుకే ఆయనకి పర్యాయ పదం ఏమిటంటే సత్యం. సత్యం శివం సుందరం ఆయన పేరు. కాబట్టి ఆ సత్యమున్నదే అది సూర్యాస్తమయమునకు కారణమైనది. ఆ సూర్యుని కదలికలకన్నిటికీ కారణం ఏది అంటే బ్రహ్మముతో మొదలుపెట్టి సత్యముతో పూర్తి చేశాడు ధర్మరాజు గారు. కాబట్టి దాని చేత ఇంత క్రియ నడుస్తోంది అని చెప్పాడు. చాలా సంతోషించాడు ఆ యక్షుడు. చాలా సంతోషమయ్యా. శ్రోత్రియుడు అని ఎవరిని పిలుస్తారు అని అడిగాడు. శ్రోత్రియుడు అంటే శృతం బాగా విన్నవాడు అని గుర్తు. ఏది బాగా విన్నవాడు అంటే సనాతన ధర్మమనందు అత్యంత ప్రధానమైనది ఏది అంటే చెవి. భద్రం కర్ణీభి శృణుయామ దేవాహ అని, మా చెవులు భద్రముగా ఉండుగాక. చెవి ఎందుకు ప్రధానము అంటే వేదము నిలబడడానికి కారణము చెవి. వేదం రేడియోలో సంగీతం నేర్చుకున్నట్టు పుస్తకం పట్టుకుని పైన ఉన్న గుర్తుల్ని బట్టి ఉదాత్త అనుదాత్త స్వరిత స్వరాల్ని నేర్చుకోరు. గురువుగారి దగ్గర కూర్చుంటే గురువుగారు మంత్రం చెప్తూ చెయ్యి పైకెత్తుతూ చెయ్యి కిందకి దింపుతూ చెయ్యి సమానంగా నిలబడుతూ మంత్రం చెప్తారు. ఆ మంత్రం యొక్క స్వరాన్ని గురువుగారి దగ్గర చెవితో వింటాడు, విని పట్టుకుంటాడు. పట్టుకుంటే గురు పరంపరలో ఆ వేదం అలా ప్రవహిస్తూ ఉంటుంది, దాని స్వరం వెడుతుంది. వేదం కేవలం మంత్రం చెప్పడం వేదం కాదు, స్వరంతో చెప్పడం గొప్ప. అసలు దానికోసమే గురుముఖత వింటారు. కాబట్టి చెవి ప్రధానంగా ఉంటుంది. కాబట్టే వేదానికి ఇంకొక పేరు శృతి. ఎవరు శ్రోత్రియుడు అంటే ఈ చెవి ఉన్నందుకు ధన్యత ఎప్పుడు అంటే ఉపనయనం చేసుకునేది ఎందుకంటే గురువుగారి దగ్గరికి వెళ్ళిపోవడానికి. గురువుగారి దగ్గరికి వెళ్ళిపోవడం ఎందుకంటే వేదం వినడానికి. కాబట్టి ఎవరు వేదాభ్యాసం చేశాడో, ఎవడు వేదం నేర్చుకున్నాడో, గురువుగారి దగ్గర విన్నాడో, ధారణ చేశాడో, మళ్ళీ స్వరంతోనే చెప్తాడో వాడున్నాడే వాడు శ్రోత్రియుడు. ఇక చాలా మహిమను పొందిన పురుషుడని ఎవరిని పిలవాలి అని అడిగాడు ధర్మరాజు గారిని యక్షుడు. అంటే తపస్సు వలన ప్రభావమును పొందినవాడు. తపస్సు అంటే ఇంతకుముందు మార్కండేయ మహర్షి చెప్పారు. తపస్సు అన్న మాటకు అర్థం ఏంటంటే మీరు దేనితో మొదలు పెట్టండి, మిగిలిన వాటిని దాన్ని ఆధారం చేసుకుని దగ్గరికి తీసుకుంటూ వెనక్కి ప్రయాణం చేయాలి. వెనక్కి ప్రయాణం చేస్తే తపస్సు. మన ప్రమేయం లేకుండా ముందుకెడతాయి ఇంద్రియాలు. కన్ను ఉందనుకోండి, నా ప్రమేయం ఏమక్కర్లేదు, ముందుకు చూస్తుంది. కానీ నేను ఈ కన్నుని మూసి లోపల మనసుని నిగ్రహించి నా మనోనేత్రంతో ఒక మంత్రానికి సంబంధించిన అధిష్టాన దేవతని చూస్తూ తత్సంబంధమైనటువంటి బీజాక్షరాల్ని పలుకుతున్నాను అనుకోండి, అప్పుడు నేను వెనక్కి వెడుతున్నానని గుర్తు. అప్పుడు ఏమవుతుందంటే నాకు తెలియకుండానే నా దృష్టి కేంద్రీకరణ, ఇంద్రియ నిగ్రహము, ప్రశాంతత, ఆసన శుద్ధి ఇవన్నీ కలుగుతాయి. ఈ తపస్సు ఎందు ఏమవుతుందంటే శక్తి పొటమరిస్తుంది. బీజాక్షర శబ్ద విస్ఫోటనము అని శబ్ద బ్రహ్మమయి చరాచరమయి జ్యోతిర్మయి వాంగ్మయి. బయట ధ్వనికి పేల్తే ప్రపంచం నాశనం అవుతుంది. లోపల విస్ఫోటనం సంభవిస్తే అందుకే పెదవులు కూడా కదపకుండా మంత్రం చేయాలంటారు. ఎంత బీజాక్షర విస్ఫోటనం జరిగితే అంత శక్తి లోపల పడుతుంది జపంలో. అందులో అంతర్ముఖత్వాన్ని పొందుతాడు, దాని వలన ప్రభావాన్ని పొందుతాడు, మహిమ పొందుతాడు. మహిమ అంటే శక్తి పొటమరిస్తుంది. ఇప్పుడు ఆ శక్తి దేనికి ఆధారం అవుతుంది? ఆయన వాక్కే శక్తి అయిపోతుంది. ఇప్పుడు ఆయన సత్యం మాట్లాడడం కాదు, ఆయన మాట్లాడినది సత్యమవుతున్నప్పుడు యోగి అయ్యాడు అంటారు. ఆయన సత్యం చెప్పాడండి కాదు, ఆయన ఏమన్నారో అది సత్యమైపోతుంది. సుందరకాండలో స్వామి హనుమ తోరణం మీద కూర్చుని అన్నారు, నా వంటి బలం కలిగినటువంటి వారు ఎందరో ఉన్నారు. ఆగమిష్యతి సుగ్రీవ సర్వేషాంబో నిషూదన నేయమస్తి పురీం లంకా నయూయం నచరావణ అన్నారు.
వచ్చేస్తున్నారు, నా వంటి వారు ఎందరో వస్తున్నారు, సుగ్రీవుడు వస్తున్నాడు, ఉండదు ఈ లంక కాలిపోతుంది, రావణుడు ఉండడన్నారు. ఇప్పుడు జరగబోయేది హనుమ చెప్పలేదు, హనుమ చెప్పింది జరుగుతుంది. ఎందుకని యోగమూర్తి అయిన హనుమ చెప్తున్నారు, ఆ తపస్థితిలో ఉన్నటువంటి హనుమ చెప్తున్నారు. అది తోరణం మీద కూర్చోవడం అన్న మాటకు అర్థం ఆంతరంగా. అందుకే సుందరకాండ ఉపాసనకాండ. కాబట్టి యోగి నోటి వెంట వచ్చింది సత్యం అవుతుంది. యోగి ఎప్పుడయ్యాడు? తపస్సు చేత. అనేన యుజ్యతే ఇతి యోగ అని పతంజలి భాష్యం. అనేకముగా కనపడుతున్న వాటిని అంతర్ముఖత్వము చేత ఒకటిగా చేసి నిలబెట్టినవాడు యోగి. అలా ఒకటైపోయి, అంటే ఆ బ్రహ్మము తప్ప వేరొకటి లేకుండా అనుభవిస్తున్న వాడెవడో వాడు ఆ శక్తిని పొందుతాడు. కాబట్టి తపస్సు వలన మనుష్యుడు ప్రభావాన్ని పొందుతున్నాడు. ఎప్పుడూ సాయంగా నిలబడేవాడు ఎవడు జీవితంలో అని అడిగాడు యక్షుడు. ఎప్పుడూ సాయం చేయడమే తప్ప పాడు చేయడం అన్నది లేనివాడెవరు అంటే తన ధైర్యమే తనకి సాయం చేసేవాడు. తన ధైర్యమే సాయం చేస్తుంది తప్ప బయట నుంచి సాయం చేసేవాడిని పక్కన పెట్టండి. ఇప్పుడు ధర్మరాజు గారికి ఎవరు సాయం చేస్తున్నారు? ఎర్రాప్రగడ వర్ణించారు, ఆ అరణ్యంలో పక్షులు క్రూర మృగాల అరుపులు తప్ప మనుష్య సంచారము లేదు అన్నారు. అలాంటి చోట నలుగురి తమ్ముళ్ళ యొక్క శవాల్ని చూశాడు, ఎదురుగుండా నిలబడిన యక్షుణ్ణి చూశాడు. మనసు ఎంత తబ్బిబ్బైపోవాలి. అరణ్యవాసం పూర్తయిపోతుంది, ఇంకొక ఏడాది పోతే యుద్ధం చేస్తారు, ఈ తమ్ముళ్ళు రాజ్యం తెస్తారనుకుంటున్నాడు. నలుగురు చచ్చిపోయారు. ఏం చెప్పాలి అలాంటప్పుడు? ఆయనకి తోడుగా వచ్చింది ఎవరు? ఇప్పుడు ధైర్యం. తన వైక్లభ్యమును పొందనటువంటి మనసే. కాబట్టి ఆ ధైర్యమే ఎప్పుడూ సాయం చేసేవాడు తప్ప బాహ్యంలో సాయం చేసేవాడు తన లోపల ఉన్న ధైర్యం వల్ల దొరుకుతాడు. ఒక వ్యక్తి బుద్ధిమంతుడు ఏ కారణం చేత అవుతాడు అని అడిగాడు యక్షుడు. ఒక వ్యక్తి బుద్ధిమంతుడు కేవలం చదువుకోవడం వల్ల కాలేడు. ఎందుకో తెలుసా? తప్పు చేసే వాళ్ళందరూ తప్పు చేస్తే ఇలా చూపించే వాళ్ళు లేరని చెయ్యట్లేదు. ఇంట్లో ఎన్నో దేవతామూర్తులు ఉంటాయి. ఆఫీసులో తన టేబుల్ గ్లాస్ కిందే భగవంతుడి మూర్తి ఉంటుంది. దాని సాక్ష్యంగానే లంచం పుట్టుకునేవాడిని ఆ అద్దం కింద ఉన్న పరమాత్మ ఫోటో ఆపలేదు. ఇంట్లోనే కూర్చుని అబద్ధాలు ఆడేవాడిని ఇంటి కబ్బోర్డ్లో ఉన్న పరమేశ్వర మూర్తులు ఆపలేవు. కట్టుకున్న బట్ట ఆపదు, పెట్టుకున్న బొట్టు ఆపదు. ఏదాపుతుంది? బుద్ధిమంతులతోడి సహవాసం ఆపుతుంది. రామకృష్ణ పరమహంస అంటారు, ఏనుగు నడిచి వెళ్ళిపోతూ తొండమెత్తి ఇలా కొమ్మను లాగబోతుంది. బక్కగా ఉన్న మామటి పక్కన అంకుశం పెట్టి ఇలా అంటాడు, దింపేస్తుంది. బుద్ధిమంతుడైనటువంటి వాడితో కలిసి తిరిగితే అరే ఆయన అలా ప్రవర్తిస్తుంటాడు, మనం ఇలా ఎలా ప్రవర్తించగలం రా అని మార్పు వస్తుంది. ఒక వ్యక్తి బుద్ధిమంతుడవడానికి కారణము సహవాసమే. సజ్జన సాంగత్యము చేత బుద్ధిమంతుడవుతాడు. పెద్దల పరిచర్య చేత కేవలం ఉండడం కాదు, వారి యందు అనురక్తి కలిగి వారి పరిచర్య చెయ్యడం ప్రారంభం చేస్తే దాని వలన బుద్ధిమంతుడవుతాడు. నేను విశేష వ్యాఖ్య చెయ్యట్లేదు అని మనవి చేశా, ఎందుకంటే వెనక వేద సభ జరపాలి కాబట్టి. అలాగే బ్రాహ్మణుడు దేని వలన దివ్యత్వాన్ని పొందుతాడు? వేద పఠనము వలన. వేద పఠనము అన్న మాటకు అర్థం ఏంటంటే, ఏదో బిఏ చదువుకునేటప్పుడు ఒక సిలబస్ పూర్తి చేసేసి బిఏ అనిపించుకున్న తర్వాత ఇంకా మళ్ళీ ఆ టెక్స్ట్ పుస్తకాలు వెంటనే ఎవరికో ఇచ్చేసి జీవితంలో మళ్ళీ అది చదవాలని నియమం ఏమి ఉండదు. ఒకసారి పేరు పక్క బిఏ వచ్చేసాక. వేద పఠనం అలా కాదు. దాని అవసరం ఉందా అవసరం లేదా అన్న దానితో సంబంధం ఉండదు. స్వరప్రతిష్ఠ చేసి ఆ స్వరంతో ఆ మంత్రాన్ని ఆమ్నాయం చేయడంలో తరించిపోతుంటాడు, ఆనందపడిపోతుంటాడు. అందుకే దానికి పుస్తకం ఉండదు. గురువుగారి దగ్గర విని ధారణ చేసింది ఆ శిష్యుడిలో గురువే ఉంటాడు. ఎందుకుంటాడో తెలుసా? ఆ మంత్రం చెప్పేటప్పుడు ఆ స్వరం చెప్తుంటే గురువుగారు ఎంతో కష్టపడి చెయ్యి ఇలా ఎత్తి ఇలా పెట్టి ఇలా కిందకి దింపి చెప్పినటువంటి స్వరం జ్ఞాపకం ఉండిపోతుంది. గురువుగారు ఎలా అన్నారో అలా అంటుంటాడు. అందుకే గురువు శిష్యుల్లో బ్రతుకుతాడు. కాబట్టి అదిగో ఆ శిష్యుని వలన ఆ దివ్యత్వము దేని వలన సంభవిస్తుంది? దివ్వు అంటే ప్రకాశం. ఆ ప్రకాశము దేని వలన సంభవిస్తుంది అంటే శబ్దరాశి అని వేదమునకే పేరు. అది భగవంతుని వాక్కు కనుక ఋషి ఎక్కడో సమాధిలో దర్శనం చేసినటువంటి మంత్రము కనుక దాని యొక్క ఆమ్నాయము వలన దివ్యత్వాన్ని పొందుతాడు. అంతకన్నా అనుష్ఠించడానికి ఇంకొక ప్రమాణం కూడా లేదు. వేదమే ప్రమాణము ధర్మమునకు. అందుచేత దివ్యత్వం
నిర్మలత్వం దేని చేత పొందుతాడని అడిగాడు. నిర్మలత్వం అంటే ఏమి కదలిక లేకుండా, మనసులో ఏ మాలిన్యము లేకుండా ఉండగలగడం, నిష్ఠ చేత. నిష్ఠ అన్న మాటకు అర్థం ఏమిటంటే పరిపూర్ణమైన విశ్వాసము చేత. ఏమంటే ఇలా చేస్తే ఇలా జరుగుతుంది అనడానికి కొన్ని కళ్ళ ముందు కనపడతాయి, కొన్ని కళ్ళ ముందు కనపడవు. ఏమండి నేను మీకు 100 రూపాయలు ఇస్తాను, మీకు 100 రూపాయలు అందినట్టు తెలుస్తుందా అన్నాను అనుకోండి, అదేంటంటే అందకపోవడం ఏంటి, మీరు ఇచ్చారు కదా, పుచ్చుకున్నాను కదా అంటారు. నేను మా అబ్బాయి హైదరాబాద్లో ఉంటే 1000 రూపాయలు మనీ ఆర్డర్ కట్టాను అనుకోండి, మా అబ్బాయికి 1000 రూపాయలు అందుతాయండి అంటే విశ్వాసం, పోస్ట్ మ్యాన్ పట్టుకెళ్ళి ఇస్తాడు, అందుకే కట్టే కాదు. వేదం దగ్గరికి వచ్చేటప్పుడు కూడా మంత్రానికి విశ్వాసం ఏమిటంటే, తండ్రికి తద్దినం పెట్టి ఇక్కడ భోక్తకు అన్నం పెడితే మా నాన్నగారికి అందుతుందా అండి అంటే, నువ్వు ఇక్కడ మనీ ఆర్డర్ కడితే మీ అబ్బాయికి అందగాలేదు, నువ్వు ఇక్కడ మంత్రంతో పెడితే నీ తండ్రి ఎందుకు సంతోషిస్తాడు? అది విశ్వాస సంబంధము. అందుకే వేదమునకు ప్రమాణము విశ్వాసం. ఆ విశ్వాసం ఉన్ననాడే వేదము ధర్మము ఫలిస్తాయి, లేనినాడు ఉపయోగం ఉండదు దానివల్ల. కాబట్టి నిష్ఠ, దాని చేతనే నిర్మలత్వం ఏర్పడుతుంది. అసలు ఆ తాత్పర్యం ఏమిటో తెలిసిన నాడు జంకడు. నేను అనుష్ఠించిన ధర్మం నన్ను కాపాడుతుందంటాడు ధర్మరాజు గారిలా. ఇక బ్రాహ్మణుడు దేని వలన మాలిన్యాన్ని పొందుతాడు? మలం లేకుండా ఉన్నాడు ఇతపూర్వం, ఇప్పుడు కొత్తగా మాలిన్యాన్ని పొందాడు. దేని చేత పొందుతాడు మాలిన్యాన్ని అంటే సౌశీల్యమును విడిచిపెట్టిన కారణం చేత. సౌశీల్యము అంటే మంచి స్వభావం. బ్రాహ్మణుడికి సహజ సిద్ధంగా మంచి స్వభావం ఉండాలి అని శాస్త్రం. ఎందుకని అంటే అత్యంత సత్వగుణంతో ఉంటాడు అని. అటువంటి వాడే రజోగుణ తమోగుణ ప్రకోపానికి వెళ్ళిపోయాడు అనుకోండి. అందుకే లోకంలో ఒక పెంకి సామెత ఒకటి ఉంది, ఎంత చెడిపోయిన వాడైనా 4వ వర్ణం వాడు బాగుపడ్డం మొదలు పెడితే ఎంత గొప్పగాడైనా బాగుపడతాడు. అన్నీ బాగా చదువుకుని వేదం బాగా చదువుకున్న విద్వాంసుడే పాడైపోతే వాడికి చెప్పగలిగిన వాడు మాత్రం ఇక లోకంలో ఉన్నాడు. ఈ మాట నేను కాదు, పోతన గారు అన్నారు, జ్ఞాన కలునిలోని శారదయువోలే అన్నారు. ఎందుకని? వాడేమనుకుంటున్నాడో దానికి అన్వయం చేస్తాడు వ్యాఖ్యని. కాదు, ఉన్నది ఉన్నట్టు చెప్పిన వాడెవరో వాడు మాలిన్యము లేనివాడు. అది ఎప్పుడు ఆ నిష్ఠ కుదిరితేనే. అందుకే సౌశీల్యము, తన స్వభావాన్ని విడిచిపెట్టేశాడా రజోగుణ తమోగుణ సంపర్కము చేత, దాని చేత మాలిన్యము వచ్చేస్తుంది. మర్త్యుడు ఎప్పుడవుతాడు అని అడిగారు. మర్త్యుడు అంటే మరణించేటటువంటి స్వభావం. అంటే ఏమంటే బ్రాహ్మణులు చచ్చిపోరా అని అడగకూడదు. బ్రాహ్మణులు చచ్చిపోరా అంటే ఎవరివైనా శరీరాలు చచ్చిపోతాయి. ఎప్పుడూ చావులేనిది ఏది అంటే ఆత్మ. చిట్ట చివరికి ఆత్మగా తాను బతికిపోయి శరీరాన్ని వదిలిపెట్టాలి బ్రాహ్మణుడు. ఆ స్థితిని దేని వలన పొందుతాడంటే వేదం చదువుకుని వేద ప్రమాణాన్ని తెలుసుకుని. కానీ శౌచాన్ని వదిలిపెడితే చచ్చిపోతాడన్నారు. శౌచం అంటే లోపల నమ్మకాన్ని పోగొట్టుకుని నమ్మకం ఉన్నట్టు నటించడం, బాహ్యమునందు లోపలి శౌచం నిలబడడానికి కావలసినటువంటి ప్రక్రియని అవలంబించకపోవడం, అంటే స్నానాది క్రియాకలాపమును నిర్వహించకపోవడం. ఇటువంటి శౌచాన్ని నిలబెట్టుకోకపోతే మర్త్యుడవుతాడు, శరీరాన్ని విడిచిపెడతాడు, అజ్ఞానంతో మళ్ళీ పునర్జన్మని పొందుతాడు. జీవన్మృతుడెవరు అని అడిగారు యక్షుడు. అంటే బ్రతికుండి కూడా చచ్చిపోయిన వాడెవరు అని అడిగారు. దేవతలకు నివేదన చెయ్యనివాడు, పితృదేవతలకు తద్దినం పెట్టనివాడు, అతిథి ఇంటికొస్తే అన్నం పెట్టనివాడు, సేవకులకు ఎన్నడూ ఏదీ పెట్టకుండా తాను తినే అలవాటు ఉన్నవాడు, ఇటువంటి వాడు బ్రతికుండి చచ్చిపోయినవాడే. కాబట్టి జీవన్మృతుడు. అలాగే భూమి కంటే చాలా బరువైనది ఏది అని అడిగాడు యక్షుడు. అంటే భూమి యొక్క బరువు అన్న మాటకు అర్థం ఏమిటంటే సహించగలగడం, వహించగలగడం. అమ్మ కన్న తల్లి అన్నాడు ధర్మరాజు. ఆ ఒక్క మాట చాలు, ఇక దానికి నేనేం వ్యాఖ్యానం చేయక్కర్లేదు. ఆకాశము కన్న పొడుగైన వాడెవరు అని అడిగాడు. నమ సోమాయ చ రుద్రాయ చ నమస్తామ్రాయ చ అరుణాయ చ నమ శంగాయ చ పశుపతయే చ నమ ఉగ్రాయ చ భీమాయ చ నమో అగ్రే వధాయ చ దూరే వధాయ చ నమో హంత్రే చ హనీయసే చ నమో వృక్షేభ్యో అంటూ తండ్రి గురించి వర్ణించింది యజుర్వేదంలో రుద్రాధ్యాయంలో అష్టమానువాకం. తండ్రి శివస్వరూపం, ఆ తండ్రి కలిగిన పిన్నిధానమేలా అని. అందుకే ఆకాశం కన్నా పొడుగ్గా నిలబడి కాపాడేవాడెవరు? తండ్రి అన్నాడు ధర్మరాజు గారు. చాలా బాగుందయా. గాలి కంటే వేగం ఉన్నదేది? మనస్సు. గడ్డి కంటే చాలా విరివిగా దొరికేది ఏది లోకంలో? చింత. అది లేనివాడు ఉంటాడు. అంటే గడ్డి కన్నా విరివిగా దొరికేది చింత. నిదిరించి కన్ను మూయనిది ఏది? చాప. జన్మించి చైతన్యం లేనిదేది? గ్రుడ్డు.
రూపం ఉండి హృదయం లేనిదేది రాయి, వేగం చేత అతిశయించేదేది ఏరు. నేను అంతవరకే చెప్తూ వెళ్ళిపోతున్నాను. కాబట్టి బాటసారికి చుట్టాలెవరు అని అడిగాడు. బాటసారి అంటే అరణ్య మార్గంలో వెళ్ళిపోతున్నవాడు, లేదా రహదారి మీద ఒక్కడే ప్రయాణం చేసి వెళ్ళిపోతున్నాడు. తనవారన్నవారు ఎవరు లేరు తన చుట్టూ. కానీ అప్పుడు బాటసారికి చుట్టాలెవరని అడిగాడు. వర్తక సమూహమే. వర్తక సమూహం అంటే ఒక ఊరు నుంచి ఇంకో ఊరు వెళ్ళి వ్యాపారం చేసుకుందామని వెళ్ళే వాళ్ళు ఉంటారే వాళ్ళే చుట్టాలన్నాడు. ఎందుకని? వాళ్ళు వ్యాపారం చేస్తారు కాబట్టి ఈ ఊరు నుంచి ఆ ఊరు ఎడతారు. వాళ్ళు ఎప్పుడు వెడతారు కాబట్టి ఏ వేళలో వెళ్ళాలో ఏ వేళలో వెళ్ళకూడదో, ఏ తూము దగ్గర దొంగలు కొడతారో ఆ తూము దగ్గరికి వెళ్ళినప్పుడు అందరూ బళ్ళన్నీ కలిసి ఎందుకు వెళ్ళాలో, యజమానులు అందరూ కిందకి దిగి కర్రలు ఎందుకు పట్టుకోవాలో, ఎక్కడ చలివేంద్రం ఉంటుందో, ఎక్కడ పూటకోళ్ల సత్రం ఉందో వాళ్ళకే తెలుసు. అందుకని నీకు కావలసినవన్నీ వాళ్లే చెప్పగలరు కాబట్టి వాళ్లే చుట్టాలు. కాబట్టి బాటసారికి చుట్టం ఎవరు అని అడిగాడు యక్షుడు. వర్తక సమూహము అన్నాడు. రోగికి మిగిలే వైద్యుడు ఎవరు అని అడిగాడు. వైద్యుడు ఒక్కడే. ఎక్కడో ఇంటెన్సివ్ కేర్ యూనిట్లో పడున్నాడు, మిగిలిన వాళ్ళు అద్దంలోంచి చూస్తున్నారు. ఏం పర్వాలేదు లోవాయ్, రేపో ఎల్లుండో ఇంటికి వెళ్ళిపోదు కానీ అంటాడు. మిగిలిన వాళ్ళు చెప్పినా వీడు నమ్మడం. డాక్టర్ గారు చెప్పిందే నమ్మకం. మీ వాళ్ళందరూ వచ్చేస్తున్నారు చూస్తున్నావా, చూడు అందరినీ అన్నాడు అనుకోండి, డాక్టర్ గారే రేపటి వరకు ఉండేవాడు ఇవ్వలే పోతాడు కాదు. అందుకని రోగికి చుట్టం వైద్యుడే. అసలు గృహస్థునికి మంచి చుట్టం ఎవరు అని అడిగారు. భార్య ఒక్కతే. ఏవి జవాబులండి అవన్నీ. ఒక్కొక్క ఆశ్రమంలో ఉన్న విశేషాన్ని అడుగుతున్నాడు. ఇన్నాళ్ళు బ్రాహ్మణుల దగ్గర విన్నాడు కదా, వేద విద్వాంసుల దగ్గర 12 ఏళ్ళు దాని సారం పిండుతున్నాడు యక్షుడు. ఎంత నేర్చుకున్నాడో చూద్దామని. మరణించిన వాడికి చుట్టంగా వెంట వచ్చేది ఎవరని అడిగాడు. చేసిన ధర్మం ఒక్కటే. ధర్మానికి పాదంతా ఎక్కడుంది అని అడిగాడు. కారుణ్యమునందు అన్నాడు. అసలు ఆ కారుణ్యం లేని ధర్మం లేనే లేదు. కాబట్టి కీర్తికి ఆధారం ఎక్కడుంది అని అడిగాడు. దానమునందు. స్వర్గానికి మార్గమేది అని అడిగాడు. సత్యము నిజము పలుకుట యందు. సుఖానికి నిలవెక్కడుంది అని అడిగాడు. శీలమునందు, స్వభావమునందు. ఆత్మ ఎవరు? తన ఆత్మని తాను బయట చూసుకోవాలి అనుకుంటే, అంటే ఎవరో ఆత్మగార్ నిలబడతాడు తప్ప, ఆత్మని అనుభవంలోకి తెచ్చుకుంటాడు తప్ప, తన ఆత్మని తాను బయట చూడాలనుకుంటే ఎలా చూడగలడు అని అడిగాడు యక్షుడు. కొడుకు రూపంలో. ఆత్మావై పుత్రనామాసి. అంటే ఇవన్నీ బ్రాహ్మణులు చెప్పిన వేదాంతర్గత విషయాలు. బాగా పట్టుకున్నాడా లేదా? 12 ఏళ్ళు చదువుకున్నాడు. ఏం చదువుకున్నాడు? ఇంతమంది ఇళ్ళు వదిలిపెట్టి ధర్మరాజు గారి దగ్గర కూర్చున్నారు 12 ఏళ్ళు. కొన్ని వేల మంది నిత్యాగ్నిహోత్రీకులు. మార్కండేయుడు అన్నాళ్ళు కూర్చొని చెప్పాడు. ఏం గుర్తు పెట్టుకున్నాడు చూస్తున్నాడు. అందుకు అడుగుతున్నాడు. కాబట్టి దైవికమైనటువంటి చుట్టం ఎవరు? చుట్టరికము అంటే మీతో నేను మనవి చేశాను కదా, పుడుతూనే వస్తుంది దేహ సంబంధం. పెదనాన్నలు, పిననాన్నలు, పిన్నమ్మలు, పెద్దమ్మలు, అన్నలు, తమ్ములు, తల్లి, తండ్రి, వీళ్ళందరూ. పరమేశ్వరుడు ఏర్పరిచిన చుట్టరికం ఎక్కడి నుంచి వచ్చింది? అది తీగ. దాని వలన మిగిలినవన్నీ కూడా అంటుకుంటాయి చుట్టరికాలు. కాబట్టి ఎవరది అని అడిగాడు. భార్య మధ్యలో వచ్చి ప్రవేశిస్తుంది. ఆమెతో చుట్టరికం ఏం లేదు, కానీ ఆమె వలన ఎందరో చుట్టాలు వస్తారు. అసలు ఆమె వలన నిజమైన ఆత్మ బయటికి వస్తుంది. కొడుకు వస్తాడు, కూతురు వస్తుంది, పుణ్యం వస్తుంది, ధర్మం వస్తుంది. తను వెళ్ళిపోయాక గైలో శ్రాద్ధం పెట్టేవాడు వస్తాడు. కాబట్టి ఇంతమంది ఎక్కడి నుంచి వస్తున్నారంటే ఆ చుట్టంలోంచే. కాబట్టే దైవికమైన చుట్టం ఎవరు అంటే భార్య. అసలు సమస్త జీవకోటి యొక్క బ్రతుకుని నిర్వహిస్తున్న వాళ్ళెవరు అని అడిగాడు. మేఘుడు. ఎక్కడో ఉప్పు సముద్రంలో ఉన్న నీటిని తాగి చల్లటి తీయటి నీళ్లగా మార్చి నిరాధారమైన ఆకాశ మార్గంలో ప్రయాణించి రాత్రి చీకట్లో అందరూ గాఢ నిద్రలో ఉండగా, అరే వీళ్ళకి నీళ్లు లేవు, పంటలు లేవని తాను తెచ్చుకున్నటువంటి నీళ్ళన్నిటినీ వర్షించేసి ఉపకారం చేశాను కాబట్టి నాకు కృతజ్ఞత చెప్పారా చెప్పలేదా అని కూడా చూడకుండా నాకున్నవన్నీ ఇచ్చేశానని వెలితి పడిపోయి తెల్లని మేఘం గబగబా వెళ్ళిపోతుంది. వచ్చినప్పుడు బరువుగా వచ్చి ఆ మేఘం లేని నాడు బ్రతుకెక్కడుంది? ఏ ప్రాణి బ్రతకదు. కాబట్టి సమస్త ప్రాణికోటికి నిర్వాహకుడు మేఘుడే అన్నాడు. చాలా సంతోషం. అసలు మనిషి గొప్పతనాన్ని పొందడానికి ఏది చేసి తీరాలి అని అడిగాడు. దానము. దాచుకున్నవాడు ఎంత ఉన్నా పట్టికెళ్ళేది లేదు. గొప్పతనం అంటూ పొందితే దానము చేతనే పొందుతాడు. అసలు లోకంలో గొప్ప ధర్మమేది? అహింస. పరిపూర్ణమైనటువంటి ఫలితాన్ని ఇవ్వగలిగినది ధర్మముల అన్నిటిలోకి ఏది? యజ్ఞము. నేను మీతో అందుకే మనవి చేశా,
సనాతన ధర్మం అంతా అగ్ని మీద ఆధారపడింది అనడానికి కారణం అదే. మనం ఇచ్చిన హవిస్సు దేవతలకి, దేవతలు ప్రీతి చెంది వర్షం, వర్షం వలన పంటలు, పంటల వలన మళ్ళీ మనం సుఖాలు పొంది యజ్ఞం, యజ్ఞం వలన దేవతలు, దేవతల వలన మళ్ళీ సుఖాలు. ఇదొక ధర్మచక్రం తిరుగుతూ ఉంటుంది. కాబట్టి అన్నిటిలోకి గొప్ప ధర్మం ఏది? యజ్ఞమును నిర్వహించుటయే. ఏది విడిచిపెట్టేస్తే మనిషి సంతోషంగా ఉంటాడో? అహంకారం. అదొక్కటి లేకపోతే సంతోషం. నన్ను కూడా ఇలా కూర్చోబెట్టడం ఏంటండి అంటేనే ప్రమాదం వస్తుంది. నేను ఎంతటి వాడినండి ఎక్కడ కూర్చుండే అంటే ప్రమాదం రాదు. కాబట్టి అహంకారం విడిచిపెడితే సంతోషంగా ఉంటాడు. లోకంలో విషం ఇది, విప్రుల యొక్క ధనం. బ్రాహ్మణ ధనాన్ని తస్కరిస్తే విషాన్ని తాగినట్టే. కాబట్టి పితృతర్పణలకు అనుకూలమైన కాలం ఏది యథార్థమునకు? బ్రాహ్మణులు వస్తున్న కాలమే పితృతర్పణలకు అనుకూలమైన కాలం. అలాగే దేనిని వదిలితే నరుడు అందరికీ ఇష్టుడవుతాడు అని అడిగాడు. గర్వాన్ని విడిచిపెట్టినటువంటి వాడు. అలాగే అసలు నిశ్శోకుడైనటువంటి వాడు ఎవరు అంటే ఎప్పుడూ శోకము లేకుండా సంతోషంగా ఉండాలనుకున్నవాడు దేన్ని విడిచిపెట్టేస్తే అలా ఉండగలడు? కోపాన్ని విడిచిపెడితే. చాలా గొప్ప ఐశ్వర్యవంతుడెవరు? లోభం లేనివాడు. ఇక్కడ మాత్రం నేను కొంచెం వివరణ చేయవలసి ఉంటుంది. ఏమంటే దాచుకున్నవాడు ఐశ్వర్యవంతుడా, దానం చేసిన వాడు ఐశ్వర్యవంతుడా అని మీరు నన్ను ప్రశ్న ఇయ్యచ్చు. దాచుకున్నవాడు దరిద్రుడు. ఎందుకో తెలుసా? ఎప్పుడో అప్పుడు శరీరం విడిచిపెడతాడు. పట్టుకెళ్ళినప్పుడు ఏం పట్టుకెళ్ళాడు? ఇదంతా నాది, ఇదంతా నాది అన్నది వదిలేసి వెళ్ళిపోయాడు. బిడ్డలు పంచుకున్నారు. దానం చేసింది తనతో పాటుగా పుణ్యంగా వస్తోంది, తనదయింది, తనదిగా పట్టుకెడుతున్నాడు. అందుకే దానం చేసిన వాడు ధన్యాత్ముడు, లోభి దరిద్రుడు. కాబట్టి ఎవడ ఐశ్వర్యవంతుడు? లోభాన్ని విడిచిపెట్టినవాడు. అలాగే సౌఖ్యము కలవాడెవరు అంటే ఎప్పుడూ సంతోషంగా ఉండగలిగిన వాడెవరు? నిత్యతృప్తితో ఎవడుంటాడు? తృష్ణ లేనివాడు, కోరిక లేనివాడు కాడు. కోరిక ఉండాలి. నాకు కొడుకు పుట్టాలని కోరిక ఉండాలి, నీ వివాహం చేసుకోవాలని కోరిక ఉండాలి, నాకు కావలసిన కనీస అవసరాలు నాకు సమకూడాలి అని కోరిక ఉండాలి, నా బిడ్డలు బాగా చదువుకోవాలని కోరిక ఉండాలి. అవి ఉత్తమమైన కోరికలు. ఆ కోరికలు లేకుండా గృహస్థు ఉండడు. లేకపోతే ఇంకా ధర్మార్థ కామ మోక్ష చతుర్విధ పురుషార్థ బల సిద్ధ్యర్థం అన్న మాటే లేదు. అది కాదు, నేను ధర్మమును అనుష్ఠించాలన్న కోరిక ఉండాలి. అవి కోరికలు. తృష్ణ వేరు. తృష్ణ పరిగెత్తడం, పరిగెత్తి అది అందక చచ్చిపోవడం మృగతృష్ణ అంటారు. కోరిక, డబ్బు ఈ రెండిటిని కలిపి మధ్యలో మనిషి పెరిగిడితే తృష్ణ అంటారు. ఓ కోరిక పుట్టింది, ఈ కోరిక తీర్చుకోవడానికి డబ్బని పరిగెత్తాడు, ఈ డబ్బట్టుకొచ్చాడు, అగ్నిహోత్రంలో నెయ్యి పోసినట్టు తీరింది, ఆగిపోతాడా? బ్లాక్ అండ్ వైట్ టీవీ తెచ్చుకున్నాడు, కలర్ ఉంటే బాగుండు, మళ్ళీ పరిగెత్తాడు, మళ్ళీ తెచ్చాడు, పెట్టాడు. దీనికి ఒక్క వీసీడీ ఉంటే బాగుండు, మళ్ళీ పరిగెత్తాడు, మళ్ళీ తెచ్చాడు. ఇది ఏదో డివిడి ఉంటే బాగుండేది, దీనికి రిమోట్ ఉంటే బాగుండేది, దీనికి స్పీకర్లు ఉంటే బాగుండేది, దీనికి సౌండ్ సిస్టమ్ ఉంటే బాగుండేది. ఈ నెయ్యి తెచ్చి అగ్నిహోత్రంలో పయ్యడం, భగ్గుమంటూ ఉండడం, ఈ పరుగుతో ఆఖరికి జీవితం వదిలేశాడు. చిట్ట చివరికి ఏం పట్టుకెళ్ళాడు? ప్రత్యాయంతి గతాః పునర్న దివసాః కాలో జగద్భక్షక లక్ష్మీస్తో యతరంగ భంగ చపలా విద్యుచ్చలం జీవితం తస్మాన్ మాం శరణాగతిం కరుణయా త్వం రక్ష రక్షాధునా. నిరుపులా ఈ భోగాలు అయిపోయాయి, జీవితం అయిపోయింది, తను చేసింది లేదు, ఏ కర్మ లేదు, తిరియక్కుల్లోకి వెళ్ళిపోయాడు. కాబట్టి తృష్ణయందు ఉన్నవాడెవరో వాడికి సౌఖ్యము లేదు. తృష్ణ లేనివాడు అంత సౌఖ్యంగా ఉంటాడు, హాయిగా సంతోషంగా ఉంటాడు. పురుషుడు అని ఎవరిని పిలవచ్చు? ఆయనండి పురుషుడు అని ఎవరిని అనొచ్చు? భూమి నుండి ఆకాశం వరకు కీర్తిని సముపార్జించుకున్న వాడిని పురుషుడని పిలవాలన్నారు. సర్వధని అని ఎవరిని పిలవాలి అని అడిగారు. సర్వధని అంటే అన్ని ధనములు ఉన్నవాడు అని ఎవరు అంటే 3 గుణములు ఉన్నవాడిని సర్వధని అని పిలవమన్నారు. ప్రియమునందు అప్రియమునందు, సుఖమునందు దుఃఖమునందు, జరిగిన కార్యములందు జరగవలసిన కార్యములందు సమభావనతో ఉన్నవాడు. తుల్య నిందా స్తుతిర్మౌని సంతుష్టో ఏనకేనచిత్ అతి అనికేత స్థిరమతి భక్తిమాన్ మే ప్రియో నరః అంటాడు గీతాచార్యుడు. ఈ మాటలు చెప్తే పొంగిపోయాడు. పొంగిపోయి యక్షుడన్నాడు, చాలా సంతోషించానయ్యా, ఒక్క ప్రశ్నకు వదిలిపెట్టకుండా చెప్పావు సమాధానం, అన్ని వైదికాలు, వేదాంతర్గతమైన జవాబులు, ఏదో నోటికొచ్చినవి కావు. అంటే 12 ఏళ్ళు బ్రాహ్మణులు వేద విద్వాంసులు చెప్పినవి నీ తలకెక్కాయి. ఆనందించాను. కోరుకో, ఏం కోరుకుంటావు అని. నీ అన్నదమ్ములు, నీ తమ్ముళ్లలో ఒకడిని బతికిస్తాను, ఎవరి పేరు కావాలో అడుగన్నాడు. వెంటనే తడువుకోకుండా ఆయన నాకు నకులుణ్ణి బ్రతికించు, బ్రతికిస్తాను కానీ నీకు రాజ్యం ఇప్పించేవాళ్ళు భీమార్జునులు, వాళ్ళని వదిలేసి నకులుణ్ణి ఎందుకు అడిగామన్నాడు.
మా నాన్నగారికి 2 భార్యలు కుంతి మాద్రి. కుంతీపుత్రులలో పెద్దవాణ్ణి నేను బతికున్నాను. ధర్మం ధర్మమే, నోటితో చెప్పింది ధర్మం కాదు, అనుష్ఠించింది ధర్మం. కాబట్టి నువ్వు కోరుకో అన్నప్పుడు బ్రతికుండవలసిన వాడు మా నాన్నగారి 2వ భార్య కొడుకు, మా పిన్నమ్మ కొడుకు బతకాలి. అందుకని ఆవిడ పెద్ద కొడుకు కనుక నకులుణ్ణి బతికించమన్నానన్నాడు. అనుష్ఠించని వాచావేదాంతం నాకు అక్కర్లేదన్నాడు ధర్మరాజు. పొంగిపోయి ఆయన అన్నాడు, నేనెవరో తెలుసా? నేను యమధర్మరాజుని, నీ తండ్రిని. నాయనా, ఒక్కసారి నువ్వు అసలే ధర్మరాజువి, దానికి తోడు 12 ఏళ్ళు కొన్ని వేల మంది బ్రాహ్మణుల దగ్గర, వేద పండితుల దగ్గర, రోమశ మహర్షి దగ్గర, మార్కండేయుడి దగ్గర విన్నావు. విన్నది తలలో ఎంత పెట్టుకున్నావో పరీక్షిద్దామని వచ్చాను. పొంగిపోయానరా తండ్రి, ఏమి మాటలు చెప్పావు? ఏను ధర్ముడ జువ్య రాజకులేంద్ర, సత్యము శౌచమున్ దానమున్ తపమున్ శమంబు దాంతియున్ యశము పరిజ్ఞాన యుక్తియునాదు మూర్తులు సమ్మదంబున ఇప్పుడు మత్సూను ఉత్తమ ధార్మికున్ నిన్ను చూచు వేడుక వచ్చి తిన్. నా కొడుకు అయినటువంటి నిన్ను చూడ్డానికి వచ్చానరా. యమధర్మరాజు గారంటే లోకమంతా ఏమనుకుంటుందంటే ఉసురు తీసేవాడు అనుకుంటుంది. కాదు, నేను ధర్మానికి ప్రతిరూపాన్ని. నా మూర్తులు ఏమిటో తెలుసా? సత్యము శౌచము దానము తపస్సు ఇంద్రియ నిగ్రహము కాంతి కీర్తి పరిజ్ఞాన అనురక్తి, జ్ఞానం పొందాలనేటటువంటి కాంక్ష, ఇవి నా రూపాలు. నిన్ను పరీక్షించాలని ఆ మూర్తులు కలిగిన నేను ఈ జ్ఞానం కలగాలంటే బ్రాహ్మణ స్పర్శ ఉండాలి. నువ్వు కోరుకోకుండా అరణ్యవాసం వనపర్వం ఆరణ్యపర్వమైంది. నీకు ఇంతమంది విద్వాంసులు వచ్చి బోధించారు, ఏం నేర్చుకున్నావు అని వచ్చాను. తండ్రి, పరమ సంతోషించానురా, నీ తమ్ముళ్ళందరినీ బతికించాను. కాబట్టి భీమార్జున నకుల సహదేవులు 4 బతుకుతారు. అంతేకాదు, నీకు ఒక వరం ఇస్తున్నాను. ఈ 12 సంవత్సరముల అరణ్యవాసం పూర్తయిపోయే సమయం ఆసన్నమైంది. అజ్ఞాతవాసం చాలా కష్టం. ఎందుకంటే మీ తేజస్సు అటువంటిది, ఎక్కడ దాక్కున్నా దొరుకుతారు. మారువేషాలు వెయ్యాలి. మారువేషాలు వెయ్యడం అంత తేలిక కాదు. కానీ నీ యొక్క జ్ఞానశక్తికి, నీ యొక్క అధ్యయన శక్తికి, నేర్చుకున్న దాన్ని జాగ్రత్తగా మనసులో నిలబెట్టుకున్నటువంటి నీ యొక్క వినయానికి, ఆ ధారణకి మెచ్చి నీకు ఒక వరం ఇస్తున్నాను. అజ్ఞాతవాసంలో మీ 5గురు ద్రౌపదీదేవి ఏ వేషం కట్టినా ఎవ్వరూ గుర్తుపట్టలేరు. అయిపోయిందంతే అజ్ఞాతవాసం. తన ధర్మంతో ఎవరి వలన పూర్తవుతోంది మీరు బాగా గుర్తుపెట్టుకోవాలి. ఎక్కడ మొదలైంది? ధౌమ్యుడు చదివినటువంటి సూక్తంతో ప్రారంభమైంది ఆరణ్యపర్వం. నశించిపోతారు ధార్తరాష్ట్రులంటూ సూక్త పఠనం చేస్తూ వెళ్ళాడు. ఎక్కడ పూర్తయిపోయింది? బ్రాహ్మణులతో కలిసి తిరిగిన కారణం చేత ఏ జ్ఞానం పొందాడో దాన్ని చెప్తే యమధర్మరాజు గారు పొంగిపోయి అజ్ఞాతవాసం పూర్తయిపోయిందని చెప్పాడు. కేవలము బ్రాహ్మణులతో కలిసి ఉండడం ఎంత వరాన్ని ఇచ్చేసిందో చూడండి పాండవులు. అందుకున్నారు ఆ బ్రాహ్మణులు. అది వేదం చదువుకున్న పండితులు కనపడితే నేల మీద పడి నమస్కరించండి అని కంచికామకోటి పీఠాధిపత్యం వహించినటువంటి మహాపురుషులు, అపర శివావతారులు, భూమి మీద నడిచిన వేరొక శంకరావతారం చంద్రశేఖరేంద్ర సరస్వతి మహాస్వామి ఆ మాట చెప్పారంటే అది కారణం. ఇవాళ మన అదృష్టం ఏమిటంటే ఆరణ్య పర్వం యొక్క ప్రవచనం పూర్తవుతున్న రోజున ఇంతమంది వేద పండితులు గాయత్రీ స్వరూపాలై వచ్చి ఈ సభని అలంకరించడం. కాబట్టి నాయనా, నీ ధర్మానికి మెచ్చుకున్నాను. అజ్ఞాతవాసం పూర్తయిపోతుంది, చక్కగా మీరు మళ్ళీ తిరిగి రాజ్యాన్ని పొందుతారు. మరిచిపోతాడేమో అని చూశాడు యమధర్మరాజు గారు. ధర్మరాజు గారు అన్నాడు, అడగకుండానే ఇన్ని వరాలు ఇచ్చారు, చాలా సంతోషం. కానీ అసలు మేము ఇక్కడికి ఎందుకు వచ్చామంటే ఒక బ్రాహ్మణుడి అరణి పోయింది. అది దొరికితే తప్ప ఆయన ధర్మం నిలబడదు. ఆ బ్రాహ్మణుడికి తృప్తి కలిగించద్దు. నేను అరణి ఎక్కడుంది అని అడిగాడు. అడిగితే యమధర్మరాజు పకపక నవ్వి, ఎవడైనా ఇన్ని కలిసి వస్తే ఎందుకు వచ్చాడో కూడా మర్చిపోతాడు. ఆ బ్రాహ్మణుడికి ఏదో చెప్పచ్చులే అంటాడు. ఒక బ్రాహ్మణుడి ధర్మం నిలబెట్టడం క్షత్రియ ధర్మం గనక నన్ను మళ్ళీ అదే అడిగావురా నాయన. అడగమంటే అన్ను వదిలిపెట్టి అడిగావా? ఏమి క్షాత్ర ధర్మం రా తండ్రి నీది? ఆ లేడీ ఏదో కాదు, లేకపోతే అర్జునుడికి చెక్కదా బాణానికి? నేనే పట్టుకొచ్చారని, ఇదిగో తీసుకో అని ఇచ్చాడు. చిత్రం ఏమిటో తెలుసా? పదిలంగా దాన్ని పట్టుకుని తీసుకెళ్ళి ఎక్కడో ద్వైతవనంలో కూర్చున్న బ్రాహ్మణుడికి ఇచ్చి నమస్కారం పెట్టాడు. అయ్యా, మీ అరణి తెచ్చాను చాలు, నా జన్మ సార్థకమైందన్నాడు.
బ్రాహ్మణ సేవ వేదం చదువుకున్న వాడికి ఎంత గౌరవించిందో సమాజం, దాని వలన ఎంత అభ్యున్నతిని పొందారో, ఆరణ్య పర్వం ఎక్కడ పూర్తయిందో తెలుసుకుంటే వేద ప్రమాణాన్ని మనం ఎంత గౌరవించాలో, వేదాన్ని ఎంత గౌరవించాలో, వేదం చదువుకున్న వాళ్ళని ఎంత గౌరవించాలో మనకు అర్థమవుతుంది. అక్కడ ఆరణ్య పర్వాన్ని పూర్తి చేశారు. పూర్తి చేస్తూ ఆదిదేవుడవైన నీవు దయామతిన్ పొడసూపి నన్నాదరించుట తేచి ధన్యుడనైతి ఇంతకు ఎక్కుడుండేది కల్గునే అయినా నా మది ఎల్లనాడును క్రోధమోహాదులం పెడబాసి ధర్మమునందు నొక్కన చెయ్యవే. మీరు ఇంకొక్కటి అడగండి అంటున్నావు కదా యమధర్మరాజా, నాకు ఒక్కటే ఈ చాలు, ఇంకా నాకేమీ వద్దు. ఎంత బలమైనటువంటి సంఘర్షణతో కూడిన సందర్భం ఏర్పడినా నా మనసు ధర్మమునందే నిలబడుగాక. పరమ సంతోషపడిపోయాడు యమధర్మరాజు గారు. ఈ పద్యంతో పూర్తి చేశారు. అంటే ప్రధాన ఘట్టం ఇక్కడితో పూర్తయిపోయింది. ఆరణ్య పర్వ సారాంశం ఏమిటి అంటే, నేను మీతో ప్రతిరోజు మనవి చేస్తున్నా, ధర్మాన్ని పట్టుకున్నవాడు నశించడు. ఏది ధర్మమో, ధర్మమేదో చెప్పడానికి నేను కాదు అధికారి, ఎవ్వరూ కాదు అధికారి, వేదం అధికారి. వేదము ఈశ్వర ప్రోక్తము కాబట్టి వేదం ఏం చెప్పిందో అది ధర్మం. ఆ వేదాన్ని నమ్మి వేదానికి మనం నమస్కరించి నిలబడిన నాడు పరమేశ్వరుని యొక్క అనుగ్రహం మనకి కలుగుతుంది. కాబట్టి ఆరణ్య పర్వాన్ని, నా ప్రవచనాన్ని ఇవాళ ఇక్కడతో పూర్తి చేస్తూ, అంత గొప్ప పర్వాన్ని నాకేమీ అధికారం లేకపోయినా నన్ను పనిముట్టుగా స్వీకరించి నా చేత చెప్పించినటువంటి కృష్ణ భగవానుడి పాదార విందములకు సాంజలి బంధకంగా నమస్కరిస్తూ, నిజంగా ఇవాళ ఆరణ్య పర్వం పూర్తయినప్పుడు కృష్ణ భగవానుడు ప్రీతి చెందాడు అనడానికి తార్కాణం ఏమిటంటే, మహానుభావుడు అదిగో కృష్ణావధానులు గారి సభలోకి రావడం, వారు వచ్చి కూర్చోవడం, గాయత్రీ స్వరూపాలు లాంటి ఎందరో వేద పండితులు రావడం, ఇప్పుడు వాళ్ళందరూ అక్కడ కూర్చుని ఆ వేద పఠనం చేస్తారు. అది చాలు. బహుశా నాకు తెలిసి ఆరణ్య పర్వం ఇలా ఎక్కడా పూర్తయి ఉండదు. అది ఒక్క అయ్యప్ప స్వామి దేవస్థానానికే కీర్తి దక్కింది. అందుకే నేను ఇవాళ ప్రవచనం కూడా అంత గబగబా చెప్పా. ఎప్పుడెప్పుడు అది వింటానా అని నా మనసు ఉవ్విళ్ళూరుతోంది. మీరు అదే ఉవ్విళ్ళూరుతున్నారు. కాబట్టి చక్కగా మనం ఇప్పుడు ఆ వేద పఠనం, ఆ వేదమంత్ర పఠనాన్ని చక్కగా శ్రవణం చేద్దాం. అందరం వారు వేదిక మీదకి వస్తున్నప్పుడు అందరం లేచి నిలబడి నమస్కారం చేద్దాం. వారు వచ్చి కూర్చున్న తర్వాత మనం కూర్చుందాం. ఆ వేదం చెప్తున్నంతసేపు రెండు చేతులు జోడించి అంజలి ఘటించి నమస్కరిస్తూ విందాం. ఇంతకన్నా జన్మకి అదృష్టం ఇంకొకటి ఉండదు. అలాగే మార్చి 31వ తారీఖు స్మార్తుల యొక్క శ్రీరామ నవమి. వైష్ణవ పరంగా వైష్ణవులు 1వ తారీఖు ఏప్రిల్ 1న చేస్తున్నారు. మనకి పక్కన ఉన్నటువంటి శ్రీరామచంద్రమూర్తి దేవస్థానంలో ఏప్రిల్ 1 శ్రీరామ నవమి. ఆ శ్రీరామ నవమి అద్భుతమైనటువంటి తిథి. ఆ తిథిని తప్పకుండా జరపాలి. అందుకే 30, 31 ఈ 2 రోజులు కూడా శ్రీరామాయణం మీద ప్రవచనం చేస్తాను. 30వ తారీఖున రామచంద్రమూర్తి యొక్క అవతార వైశిష్ట్యం మీద చెప్తాను. 31వ తారీఖున సీతారామ కళ్యాణం చెప్తాను. శాస్త్రం శ్రీరామ నవమిని ఒకలా చెయ్యమని చెప్పింది. అలాగే మనం ఏం చేద్దామంటే, ఆ రోజు ఉదయం శ్రీరామచంద్రమూర్తి భజన చేసి, ఆ రోజు 11 గంటలకో కళ్యాణం ఉంటుందేమో, ఆ రోజు ఉదయం 9 గంటలకి శ్రీరామచంద్రమూర్తి ఆవిర్భావ సర్గ శ్లోకాలు చదవాలి. అందరం కలిసి చదవాలి. కాబట్టి అందరం కూర్చుని నేను చెప్తాను, మీరు శ్లోకాలు చెప్తురు. కానీ తర్వాత కళ్యాణం ఉంటుంది. చక్కగా కళ్యాణం చూసి సాయంకాలం ఖచ్చితంగా 5 గంటలకి స్వామివారి కిరీటం తీసుకుని రామచంద్రమూర్తి దేవస్థానం అర్చక స్వామివారు ఈ సభామంటప మధ్యంలోకి తీసుకొచ్చి పెడతారు. మకుటధారణ సర్గ పారాయణ చెయ్యాలి. ఆ రామచంద్రమూర్తికి అలంకారం చేసే కిరీటం పెడితే వశిష్ఠో వామదేవశ్చాజాబాలి రథకాశ్యప అని మహర్షులందరూ నిలబడి కిరీటధారణ చేశారు. 3 లోకములు సంతోషించే రాముడికి కిరీటం పెడితే ఆ మకుటధారణ సర్గ చదవాలి. ఆ రోజున మకుటధారణ సర్గ చెప్తాను ఒకసారి. చెప్పాక కిరీటాన్ని మేళతాళాలతో తీసుకెళ్లి రామచంద్ర ప్రభువుకి అలంకారం చేసి, సాయంకాలం రథంలో సీతారామచంద్ర ప్రభువుని కూర్చోపెట్టుకుని ఆ కళ్యాణమూర్తులతో మనం మాడవీధుల్లో ప్రదక్షిణంగా దేవాలయానికి తిరిగి వస్తాం. కాబట్టి ఈ సంవత్సరం శ్రీరామనవమి కార్యక్రమాలు మనందరం కడుపు నిండా అద్భుతంగా శాస్త్రీయంగా చేసుకుందాం. కాబట్టి మనకి శ్రీరామనవమి 31నే ప్రారంభం. 31 సాయంకాలం శ్రీరామాయణం మీద ప్రవచనం ఉంటుంది. కాబట్టి రేపటి నుంచి ఒక 2-3 రోజులు ప్రవచనాలు ఉండవు.
ఆ తర్వాత మళ్ళీ మహాభారతం ఉద్యోగ పర్వం ఎప్పుడు ప్రారంభమవుతుంది అన్న ప్రశ్నకి జవాబు శ్రీరామాయణ ప్రవచనాల 2 రోజుల్లో చెప్తారు. కాబట్టి స్వస్తి మంగళాసాసన పరై పదాచార్య పురోగమై సర్వైశ్చ పూర్వైరాచార్యై సత్కృతాయాస్తు మంగళం. మంగళం కోసలేంద్రాయ మహనీయ గుణాత్మనే చక్రవర్తి తనూజాయ సర్వభౌమాయ మంగళం. ఉమాకాంతాయ కాంతాయ కామితార్థప్రదాయినే శ్రీగిరీశాయ దేవాయ మలినాథాయ మంగళం. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి.